ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తుంటున్నాను. ఈ యొక్క కష్టకాలములో, అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మా యొక్క కింగ్ ఆఫ్ కింగ్ సంఘము ద్వారా ఈ యొక్క లాక్డౌన్ సెర్మన్స్ అనే ఈ సిరీస్లో ఈ 3వ దినమందు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీ ముందరికి ఒక మెసేజ్ తీసుకొస్తుంటున్నాం. ఈ దినం వాక్య పరిచర్య చేయుటకు మన మధ్యలో దేవుని సేవకులు రెవరెండ్ కేవి జార్జ్ గారు హైదరాబాద్ వారు మా బళ్ళారి పట్టణానికి 2019 అక్టోబర్ 24-25 ఈ 2 దినాలు కూడా వారు వచ్చింటున్నారు. ఈ రాత్రి వారు అక్టోబర్ 24వ తారీఖున చెప్పినట్టు వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మేము యూట్యూబ్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తుంటున్నాం. దయతో అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క దేవుని యొక్క మాటలు మనం విని ఆశీర్వదించబడదాం. ప్రియులారా, దేవుని సేవకులు అపోస్తలులు కేవి జార్జ్ గారు అభిషక్తులు, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి అద్భుతకరంగా వాడబడుతున్న దేవుని సేవకులు. వారు బళ్ళారి పట్టణానికి వచ్చి 2 దినాలు కూడా వారు వాక్య పరిచర్య, అద్భుతమైన వాక్య పరిచర్య చేసి ఉంటున్నారు. కాబట్టి ఈ రాత్రి ఈ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని విని మనమందరూ కూడా దీవించబడదాం. ఓవర్ టు రెవరెండ్ కేవి జార్జ్ గారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ నుండి ఒక వాక్య భాగం మనం ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి స్ట్రైట్ వెళ్తున్నాను. కొన్ని ఇంట్రొడక్షన్ చెప్పాలని నేను ఆశించాను, కానీ ఇప్పుడు వేరే చెప్పడానికి ఉన్న సమయం ఏదీ లేదు. దైవచిత్తం అయితే రేపు మనం ఎక్కువ విషయంలో మనం ధ్యానించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్య భాగం, 2వ వాక్య భాగం చదువుదాం. ఆ తర్వాత 21వ వాక్య భాగం చదువుతాం. దేవునికి స్తోత్రం. కెన్ సమ్మన్ రీడ్ దట్ ఇన్ తెలుగు? నా ముందు ఇప్పుడు ఉన్నది తెలుగు బైబిల్ కాదు, అందు నిమిత్తం ఇఫ్ ఐ రీడ్ ఐ హ్యావ్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు వారని చెప్పిన వారు ఎవరైనా చదువు వచ్చిన వారు ఉంటే చదివి సహాయం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. Someone who can read? స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1, 2, ఆ తర్వాత 11వ అధ్యాయం 21వ వచనం. మనకు తెలిసిన వాక్యమే, విశ్వాసం అనేది నిరీక్షింపుడు వాటి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అంటకు రుజువు. ఇదని మనకు తెలిసినదే, బట్ అందరూ వినాలి కదా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇంకా లెంగ్త్ ఉందా? ఇంతేనా? ఓకే, ఐ వాంట్ టు గివ్ ఇట్. ఓకే, యా పాస్టర్. థ్యాంక్ యూ. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. మీ చేతిలో పెన్ను పెన్సిల్ ఏదైనా ఉంటే మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది బైబిల్ ఉపయోగించకుండా ఫోన్ పట్టుకున్న కాలం, ఫోన్లో కూడా హైలైట్ చేయడానికి ఉన్న అవకాశం ఉంది డౌన్లోడ్ చేసినటువంటి బైబిల్లో. అది కూడా లేనిదైతే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసేది అర్థమైంది. దేవునికి స్తోత్రం. కొనండి బైబిల్, దానిలో ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. అది అలా ఉపయోగించినప్పుడు దానిలో హైలైటర్ ఉంది, ఉపయోగించుకోవచ్చు. నోట్స్ రాసుకోవచ్చు, కొన్ని రెఫరెన్సెస్ మనం కంబైన్ చేసుకోవచ్చు. అన్ని సౌకర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను ఫోన్లో బైబిల్ కొంటూ ఉంటాను, కారణం నాకు కొన్ని స్పెషల్ బైబిల్స్ కావాలి. ఓకే, నేను ఇక్కడ ఫోన్ పెట్టినది మెసేజ్ చూడటానికి, అనగా వేరే మెసేజ్ చూడటానికి ఏం కాదు. నేను ఫోన్ పెట్టినది కాల్స్ అటెండ్ చేయడానికి కాదు. నేను ఇక్కడ ఫోన్ పెట్టినది నాకు బైబిల్ చూడటానికి. దేవునికి స్తోత్రం.
ఒక 6-7 భాషలో ఉన్నది. ఇంగ్లీష్ భాషలో మాత్రం ఒక 4-5 వర్షన్స్ నేను దీనిలో స్టోర్ చేసి పెట్టి ఉన్నది. ఒక కారణమును బట్టి తెలుగు, నేను కొంచెం ముందు చెప్పాను కదా, తెలుగు రాని కాలం, ఆ కాలంలో తెలుగులో ఉన్న బైబిల్ నేను వేరే భాషలో మేబీ ఇంగ్లీష్లోనో మలయాళంలోనో చెప్పేటప్పుడు తర్జమ చేస్తున్న వారు తర్జమ చేసే సమయం మీ లిల్మో కొంచెం గెయిన్ నాకండి, నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఫాదర్ ఐ థ్యాంక్ యూ. ఫైన్. మీకు వెనకున్న వాళ్ళకి ఆడిబుల్గా ఉందా, క్లియర్గా ఉందా? ఓకే. సో తర్జమా చేసి వారు చెప్తున్నప్పుడు కొన్ని అర్థ వ్యత్యాసములు కలిగినందున నేను ఈ బైబిల్ను మరలా స్టడీ చేయడం మొదలుపెట్టాను. అర్థ వ్యత్యాసం అనేకం ఉన్నదని గ్రహించినప్పుడు, అనగా ఉపయోగింపబడినటువంటి మాటలో, వాక్కులో, పదాల్లో ఉన్న వ్యత్యాసమును గ్రహించినప్పుడు దేవుని కృపను బట్టి తెలుగు బైబిల్ని రివైజ్ చేశాను. దేవునికి స్తోత్రం. అది అలా రివైజ్ చేసి వస్తున్నందున అనే దానికన్నా కరెక్ట్ వర్డే వచ్చినందున, అంటే ఇప్పుడు కూడా కంటిన్యూషన్ ఉంది, అందుకొరకు 2 చెప్పి తీరాలి. స్తోత్రం. കാരണം 2-3 వెర్షన్ మేము ఆల్రెడీ రివైజ్ చేసి ప్రింట్ చేసాము కూడా. తెలుగువారి మధ్యలో ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో బైబిల్ ప్రింట్ చేస్తున్న ఒక ప్రెస్ ఉంటే దేవుని కృపలో అది మాదే. దేవునికి స్తోత్రం. అంతే మాత్రం కాకుండా ఇండియా దేశంలో అనేక వేరే దేశంలోనికి మేము బైబిల్ ప్రింట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దేవుని కృపలో. చిలుకలూరిపేటలో మీరు హైవే మీద వెళ్తే చిలుకలూరిపేట చేరితే, చిలుకలూరిపేట చేరే మునుపు ఒక 7.5 కిలోమీటర్ ముందు రైట్ సైడ్ చూస్తే బైబిల్ ప్రెస్ అని ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ మేము బైబిల్ ప్రింట్ చేస్తున్నాం. ఇది ఇలా రివైజ్ చేసుకుని వచ్చినప్పుడు హీబ్రూ, గ్రీకు కొంచెంగా అలా నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఐఎమ్ ఏ స్టూడెంట్. అప్పుడు మూల భాష నుండి ఉన్నటువంటి అర్థ వ్యత్యాసం అనేక భాషలో వచ్చి ఉన్నదని నేను తెలుసుకోవటం జరిగింది. అలా ఉన్నటువంటి సమయం ద బైబిల్ సొసైటీ టెక్సాస్, TBS, ద బైబిల్ సొసైటీ టెక్సాస్ తరపున ఆథెంటిసిటీ అండ్ జెన్యూనిటీ ఇన్ బైబిల్ ట్రాన్స్లేషన్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్, సౌత్ ఏషియాలో ఉన్న భాషలో బైబిల్ తర్జమలో వచ్చినటువంటి అర్థ అందరములను సరి చేసుకొని ప్రింట్ చేయుటకు నియమింపబడిన ఒక డైరెక్టర్గా కూడా ఉన్నాను నేను. అందుని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక నేను ఏదైనా పదములు చెప్తున్నప్పుడు మా బైబిల్లో ఇలా లేదు అని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండటకే ముందుగానే ఈ రీతిలో చెప్తున్నాను. కారణం, కొన్ని సత్యములు గ్రహించటం మనకు సాధ్యమైతే మనం ధన్యులం. దేవునికి స్తోత్రం. హలో, ఒక చిన్న విషయం చెప్పుకొని కంటిన్యూ చేద్దాం. 139వ బైబిల్లో 139 దేనికి ఉంది? స్తోత్రం. అందుకే కొంచెం ఆగాను. కానీ ఒకసారి ఒక చోటలో వెళ్ళి ఓబద్యా అని చెప్పినప్పుడు ఎన్నో అధ్యాయం అని ఒక పాస్టమ్మ గారు అడిగారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఓకే. సో 139వ కీర్తన 14 ఒకసారి చదవండి. 14వ వచనం. నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. స్తోత్రం. మీరు ఒకసారి శ్రద్ధగా ఈ వాక్యం వినాలి. స్తోత్రం. కెన్ ఐ స్విచ్ దిస్ ఆఫ్? పర్లేదు, వాక్యం చెప్తారు, కొంచెం చెమట వస్తే మంచిది. హల్లెలూయా. నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. అది మనం ఇప్పుడు తెలుగులో చదివి విన్న వాక్య భాగం. మీరు స్మార్ట్ అయిన వాళ్ళు కనుక మీ చేతిలో ఉన్న ఆ స్మార్ట్ ఫోన్లో ఇంగ్లీషులో ఏముందని, లేదా ఇంగ్లీష్ బైబిల్ మీ చేతిలో ఉంటే ఒకసారి మీరు ఇంగ్లీష్లో చూడాలి. అక్కడ రాసి ఉన్నది నేను చెప్తాను, అంటే ఇంగ్లీష్ మనకు అర్థం అవుతుంది కనుకనే నేను చెప్పాను. ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ ఐఎమ్ మేడ్. ఈజ్ ఇట్ రిటన్? యా. For I am fearfully and wonderfully made. See, I will praise thee, for I am fearfully and wonderfully made. I am fearfully and wonderfully made. కానీ మనం తెలుగులో ఎలా? చూడగా భయమును ఆశ్చర్యమును ఎవరు కలుగుతుంది? నాకు కలుగుతున్నది. సో నాకు భయము ఆశ్చర్యం కలుగుతున్నదని మనం తెలుగులో నేర్చుకున్నాం. కానీ బైబిల్లో అలా రాయలేదు ఇంగ్లీష్లో. ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ
I am made. See this. For I am fearfully and wonderfully made. అర్థమైంది తెలుసా? భయముతోను ఆశ్చర్యముగాను నన్ను చేసెను. మీరు కొంచెం కూడా శ్రద్ధగా వినాలి. అప్పుడు మీకు దీనిలో ఉన్న ఈ అర్థం గ్రహిస్తే ఒక ప్రత్యేక ఆనందం కలుగుతుంది. అది కలగకపోతే బైబిల్కి మీకు సంబంధం లేదు. ఓకే, ఐ యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఆ మాటకు అర్థం ఫియర్ఫుల్లీ అని పదముకు ఆవురావ్ అని ఒక హీబ్రూ పదమే ఉపయోగింపబడి ఉన్నది. ఆవురావ్ అని పదముకు అర్థం రెవరెన్స్, రెస్పెక్ట్. రెవరెన్స్, రెస్పెక్ట్. ఘనతతోను ఒక ప్రత్యేకమైన ఘనమైన వస్తుగా గౌరవముతోను నన్ను చేసెను. అర్థమవుతుందా? గౌరవముతోను ఘనముగాను. నెక్స్ట్ వండర్ఫుల్లీ పౌలావ్. పౌలావ్ అని హీబ్రూ పదముకున్న అర్థం యునిక్, సెపరేటెడ్. అర్థం గౌరవముతో ఘనముగా, వేరే నాలాగా ఒకరు లేరు అని నన్ను దేవుడు చేశాను. మీకే కదా మీ మీద రెస్పెక్ట్ లేదు, దేవుడు మిమ్మల్ని రెస్పెక్ట్తోనే చేశాను. ఎంతో గౌరవముతో ఘనత ఇచ్చి దేవుడు మిమ్మల్ని సృష్టించారు. అర్థం దేవుడు నిన్ను చూసి చెప్తున్న మాట ఏం తెలుసా? నీలాగా వేరే ఒక్కరు లేరు, నీలాగా వేరే ఒకరు లేరు. నేను నిన్ను ప్రిషియస్గా, ప్రశస్తమైన దానిగా నేను నిన్ను చేసినాను. అందుకే చెప్తున్నారు, నీవు నా సొత్తు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మనల్ని చేసినప్పుడు దేవుడు అలా చేశారు. దట్స్ వై ఆయన చేతి పనితో ఆయన మనల్ని చేయడానికి ఉన్న కారణం అది. ఆయన ఒక మాట పలికితే సూర్య చంద్ర నక్షత్రములన్నీ సృష్టింపబడుతుంటే మానవుని సృష్టించడానికి మాట పలకటం దేవునికి చాలా సులువైన కార్యం. బట్ ఆ రీతిలో కాకుండా దేవుడు తన చేతి స్పర్శతో మనల్ని చేశారంటే మన మీద దేవుడు చూపించిన ఆ ప్రత్యేకత, దేవుడు మన వైపు చూపించిన ఆ ప్రేమ, అది ఎంతో 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 గొప్పది. ఆమేన్. అది మనం గుర్తెరిగి మనం మిగిలిన వారితో మనల్ని కంపేర్ చేయటం ఆపాలి. హలో, అర్థమవుతుందా? ఆమెకి కలర్ ఉంది, నాకు లేదు ప్రభువా. హలో, see God, when he created you, దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు మిమ్మల్ని చూసి దేవుడు చెప్పారు, నీవు ఘనత ఉన్న వ్యక్తి, గౌరవంతో నేను చేస్తున్నాను, నీలాగా ఇంకొకరు లేరు, నాకు నీవు కావాలని నిన్ను చేశారు. నీవు వేరొక వ్యక్తిని చూసి నేను అలా లేదు అని చెప్తుంటే దేవుడు చెప్తున్నారు, నేను చేశాను, నా మాస్టర్ పీస్ నీవు. ఆమేన్. స్టోక్ ఉంటే చెప్పండి ఆమేన్. నీలాగా ఇంకొకరు లేరు. ఆమేన్. అప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? సాతాన్ మిగిలిన వారితో కంపేర్ చేసి, వారికి ఉన్న జ్ఞానం నీకు లేదు, వారికి ఉన్న విద్యాభ్యాసం నీకు లేదు, వారికి ఉన్న హైట్ లేదు, వారికి ఉన్న కలర్ లేదు, నీ కన్ను అలా ఉంది, అలా ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు నేను తిరిగి చెప్పాలి, యు నో ఐఎమ్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. నా దేవునికి ఏ తప్పు జరగదు. నా దేవుడు తన ఇష్టములో, తన ఉద్దేశములో మేలైన కార్యం చేశారు. అది నేను, మై క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్. సరిపోవట్ల మీ ఆమేన్. ఇందేనా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. See, the moment when you start doing that, మీరు అది గ్రహించుకొని నిలబడితే సాతానికి మీ మీద ఉన్న గ్రిప్ నష్టం అవుతుంది. కానీ సాతాను ఎల్లప్పుడూ మిమ్మల్ని కుడుతున్నది ఎలా తెలుసా? వాడు ఎలా కుడుతున్నారో తెలుసా? ఆమెకుంది. మేబీ యూఆర్ స్టడీయింగ్ టుగెదర్ ఇన్ సమ్ కాలేజ్. చదువుతున్నప్పుడు మీతో పాటు ఉన్న ఒక వ్యక్తికి వెంటనే ఉద్యోగం వస్తుంది, నీకు రాదు. అప్పుడు ఇంటిలో ఉన్నవారు అందరూ చెప్తారు, ఆమెకు వచ్చింది నీకెందుకు రాలేదు, నీ చదవట్లేదు, నీ పర్ఫామ్ చేయట్లేదు. అప్పుడు మనం కూడా చెప్తున్నాం, అవును అవును. హలో, నెవర్ లుక్ డౌన్ ఆన్ యూ. నెవర్ 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 లుక్ డౌన్ ఆన్ యూ. నిన్ను చూసి నీవు తక్కువ అంచనా ఎన్నడూ చేయవద్దు. నిన్ను నీవు సృష్టించలా, నిన్ను ఆయన సృష్టించారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో ఆ వాక్యం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. యు ఆర్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. చెప్పండి, ఎంతమంది చెప్తారు ఐఎమ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్? ఐఎమ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఒక రాజు ఒక గిఫ్ట్ ఇస్తే దాన్ని చూసి ఏదో ప్రాబ్లం ఉందని ఎవరైనా చెప్తారా? లేదా రాజు ఇచ్చారా అని చూస్తారా?
మనకు ఆ ఫీలే ఉండాలి. మహారాజు ఒక గిఫ్ట్. దేవునికి స్తోత్రం. ఆమేన్. నా ముందు సమయం ఎక్కువ లేదు కనుక నేను కొంచెం స్పీడ్లో వెళ్తున్నాను. 11వ అధ్యాయంలోనికి ఎంటర్ అయిన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకి రాసిన పత్రిక. ఈ హెబ్రీయులకి రాసిన పత్రికను ఒక ప్రత్యేకత కూడా చెప్తాను. స్తోత్రం. పౌలు ఎఫెసీయులకు రాశారు, పౌలు గలాతీయులకు రాశారు, ఫిలిప్పీలకు రాశారు, తెస్సలోనికీయులకు రాశారు. ఈయన ఇలా రాసుకొని వెళ్ళిన ఒక్కొక్క లేఖనం మనం తీసి చూస్తే అదన్నీ అన్యజనుల కొరకు రాసిన పత్రికే. హెబ్రీయులకు రాసిన ఒక్క పత్రిక మాత్రం సొంత ప్రజల కొరకు రాశారు. ఆమేన్. ఒక వ్యక్తి అన్యజనుడై ఉండి యేసుని నమ్మటం కొంచెం కష్టకరమైన కార్యమే. కానీ నామకార్థ క్రైస్తవుడై ఉండి తిరిగి జన్మించే అనుభవంలోనికి రావటం మరీ కష్టమే. స్తోత్రం. కారణం మాకు తెలుసు కదా అంటారు. స్తోత్రం. ఏదైనాను అటువంటి స్వభావం ఉన్న హెబ్రీయులకు, అంత మాత్రమే చెప్తున్నాను, ఇప్పుడు సమయం లేదు. హెబ్రీయులకు ఈయన ఇది రాసి పంపిస్తున్నప్పుడు ఆ అధ్యాయములో, ఆ పుస్తకములో ప్రారంభం నుండి ప్రత్యేకమైన కొన్ని విషయములు మనకు కనిపిస్తూ ఉన్నది. ఆయనను అదన్నీ నేను విడిచిపెట్టి స్ట్రైట్వే 11వ అధ్యాయంలోనికి వచ్చాను. స్తోత్రం. ఈ 11వ అధ్యాయం మొదటి వాక్యములో విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని రాసి పెట్టబడి ఉంది. స్తోత్రం. అలా ప్రారంభిస్తూ నెక్స్ట్ వాక్యం వచ్చినప్పుడు ఎలా రాసింది? అందును బట్టి, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. దానిని బట్టి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. సాక్ష్యం ఇచ్చిరి కాదు, సాక్ష్యం పొందిరి. సాక్ష్యం ఇవ్వటం వేరు, సాక్ష్యం పొందటం వేరు. సాక్ష్యం ఇవ్వటం, నేను ఇక్కడ నిలబడి నేను కొన్ని విషయం చెప్తే నేను సాక్ష్యం ఇవ్వటం, కానీ నా గురించి మీరు చెప్తే నేను పొందుతున్న సాక్ష్యం. ఆమేన్. ఇక్కడ వారు సాక్ష్యం పొందిరి, అది ఉపయోగం. వారు సాక్ష్యం ఎలా పొందారు? విశ్వాసమును బట్టి. స్తోత్రం. నెక్స్ట్ కంటిన్యూషన్. కంటిన్యూ. ప్రపంచములు దేవుని వాక్యము వలన, దేవుని వాక్యం మూలముగా నిర్మాణమై ఉన్నవనియు, నిర్మాణమైనవని అనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు, దృశ్యమైనది కనబడేటు పదార్థములు చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఒక్క నిమిషం ఆగండి, కొంచెం శ్రద్ధగా వినండి, కొంచెం శ్రద్ధగా. ఆమేన్. ఒక మినిమం విద్యాభ్యాసం ఉన్న వారికి అర్థం అవుతున్న లెవెల్లో ఉన్నది మాత్రమే నేను చెప్తున్నాను. పెద్ద విద్యాభ్యాసమే అక్కర్లేదు, మినిమం విద్యాభ్యాసం. స్తోత్రం. దృశ్యమైనది కనబడేటు పదార్థములు చే నిర్మింపబడలేదు. తెలుగే, మలయాళం కాదు, మీకు అర్థమవుతుంది. దృశ్యమైనది అంటే కనిపిస్తున్నది, కనబడేటు పదార్థములు అంటే కనిపిస్తున్న పదార్థములు చే నిర్మింపబడలేదు. ఇది అక్కడ సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోన్ ఉంది, మీకు కనిపిస్తుందా? కనిపించకపోతే కన్ను రేపు చెక్ చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. కనిపిస్తుంది కదా? ఓకే. ఈ ఫోన్ కనిపిస్తున్న లెవెల్లో ఉంటే ఇది కనిపిస్తున్న పదార్థముల చేత చెయ్యలేదు. హలో, కొందరు ముఖభావం అని మారింది. అందుకే మినిమం విద్యాభ్యాసం అని చెప్పాను. మనం మినిమం విద్యాభ్యాసం మనం తెలుసుకున్న ఒక విషయమే, ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ అన్ ఆటమ్. ఆ ఆటమ్ ఆల్సో క్యాన్ బి డివైడెడ్ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. ఏ వస్తువు అయినను దానికి ఆటమ్స్ ఉంది, అనగా చిన్న చిన్న పదార్థం ఉంది, కన్నికి కనిపించని పదార్థం. అవి కూడా ఇగను మనం డివైడ్ చేసుకోవచ్చు. దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది, శ్రద్ధగా వినండి. 18వ శతాబ్దం వచ్చినప్పుడు జాన్ డాల్టన్ అని ఒక శాస్త్రవేత్త అదే చెప్పారు, బైబిల్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. బైబిల్ కరెక్ట్ కాదని, అంటే వాని సర్టిఫికేట్ కావాలి కదా. స్తోత్రం. శ్రద్ధగా వినాలి. అతను చెప్పారు బైబిల్ కరెక్ట్ కాదు. ఎందుకు బైబిల్ కరెక్ట్ కాదని చెప్పారంటే, పంచభూతములు లయమైపోవును అని, ఎలిమెంట్స్ విల్ బి మెల్టెడ్ విత్ హీట్. ఆ విషయం పేతురు రాసి పెడితే, పేతురు విద్య లేని పాముడని బైబిల్లో ఉంది, జాలరి అయి ఉండని బైబిల్లో ఉంది.
ఇది ఆలోచించారు, ఇదేం జరగదు. కానీ అతని స్టడీలో ఫైనల్ చేరుతున్నది ఆటం వరకే. అప్పుడు అతను రాసి పెట్టారు, ఆటమ్ కెనాట్ బి డివైడెడ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ బైబుల్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. పేరు జానే, యోహాన్. హలో, అలా కొన్ని యోహాన్లు మన మధ్యలో కూడా ఉంటారు, కొంచెం శ్రద్ధగా వినండి. అతను చెప్పారు ఆటం డివైడ్ చేయడం సాధ్యం కాదు గనుక ఈ బైబిల్ కరెక్ట్ కాదన్నారు. అప్పుడు 18వ శతాబ్దం 19వ శతాబ్దం వచ్చినప్పుడు ఒక జర్మన్ శాస్త్రవేత్త వచ్చారు, పేరు ఎన్రికో ఫెర్మి. ఎన్రికో ఫెర్మి చెప్పారు, ఆటమ్ హ్యాస్ ఇట్స్ న్యూక్లియస్, ఆటమ్ క్యాన్ బి డివైడెడ్ అని చెప్పి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని డివైడ్ చేయటం సాధ్యమని ఆయన నిరూపించారు. 1940s వచ్చినప్పుడు షికాగో యూనివర్సిటీలో అది డివైడ్ చేస్తున్న మెథడ్ను కూడా కనిపెట్టి చూపించారు. తద్వారా ఆటం బాంబు కనిపెట్టారు. స్తోత్రం. ఇప్పుడు ఆటం బాంబు ఎఫెక్ట్ ఆల్రెడీ ఈ భూమి అనుభవించింది కనుక ఆటం డివైడ్ చేయటం సాధ్యమా కాదా అని ఇప్పుడు క్వశ్చన్ లేదు, అన్క్వశ్చనబుల్లీ సాధ్యమే అంటారు. అప్పుడు అందరూ చెప్తున్నమాట, బైబిల్ కరెక్టేనండి. హలో, 18వ శతాబ్దంలో కరెక్ట్ కానీ బైబిల్ 19వ శతాబ్దంలో కరెక్ట్ అయిందా? ఇది ఎల్లప్పుడూ కరెక్టే. మన మైండ్ కరప్ట్ అవ్వకుండా ఉండాలి. ఆమేన్. ఈ సత్యం మన సత్యసంధంగా గ్రహించాలి. బైబిల్ లాగా సత్యం ఈ లోకంలో వేరే లేదు. ఆమేన్. బైబిల్ లాగా తర్జమ చేయబడుతున్న వేరొక పుస్తకం లేదు. 4692 భాషల లోకంలో ఉంది. 6606 డైలాగ్స్ ఉంది. 1652 భాషలు ఇండియా దేశంలో మాత్రం ఉంది. ఒక బైబిల్ లోకంలో ఎక్కడో సెయిల్ అయింది. ప్రతి 2 సెకండ్కి ఒక బైబిల్ ప్రకారం ఇలా ఫాస్ట్ సెల్లింగ్ ఉన్న ఒక పుస్తకం లోక చరిత్రలో లేదు. ఈ భూమిని దాటి ఏదైనా ఒక పుస్తకం వేరే గ్రహాల్లోనికి వెళ్ళి ఉంటే దాని పేరే బైబిల్. స్తోత్రం. ఆమేన్. చంద్రమండలంలోనికి అడుగు పెట్టినప్పుడు ఈ బైబిల్ తెరచి ఆమేన్ దీనిలో ఉన్న విషయములు చదివి చెప్పారు, నీవు సృష్టించిన సూర్య చంద్రములను నక్షత్రములను చూడగా నరుని నీవు లెక్కించుటకు నరుడు ఏ పాటి వాడు. స్తుతిస్తున్న వానికి కారణం కూడా అక్కర్లేదు, అతను స్తుతిస్తూనే ఉంటారు, అతను ఘనపరుస్తూనే ఉంటారు. కారణం అతనికి ఒకటి తెలుసు, ఈ బైబిల్ సత్యమే. ఆమేన్. ఇక ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా, మన దేశంలోనే అనేక భాషలు, నేను చెప్పాను కదా 1652 భాషలు ఉన్నాయి మన దేశంలో. స్తోత్రం. 33 కోట్ల మంది దేవతలను ఆరాధించే వారికి ఇది తక్కువే కదా, ఏదైనా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదైనాను ఈ భాషలో అనేక భాషలో లిపి లేదు, అక్షరం లేదు. వసావి భాష, తులు భాష, కొంగణి భాష, బంజారా భాష మొదలైన దానికి అక్షరం లేదు. కానీ అక్షరం లేని భాషలో అక్షరమును అమర్చి చేసి ప్రింట్ చేయబడుతున్న ఒక్క పుస్తకం ఈ లోకం చూసి ఉంటే ఆ పుస్తకం పేరే బైబిల్. స్తోత్రం, 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 స్తోత్రం. బైబిల్కి సమం బైబిల్ మాత్రం, ఆ యేసయ్యకి సమం యేసయ్య మాత్రం. వేరే ఎవరు రాలేరు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుల్లో పరిశుద్ధుడు. చాలా సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో మలయాళ మనోరమ అని న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఒక సినిమా నటి ఆమె ఒక విగ్రహమును ముట్టిందంట, చేజాపి ఆమె విగ్రహమును ముట్టింది. వెంటనే అక్కడ ఉన్న పూజారులు అందరూ కలిసి చెప్పారు, ఓ విగ్రహమును సినిమా నటి ముట్టినందున విగ్రహం అపవిత్రమైపోయింది, ఇప్పుడు శుద్ధీకరణ పూజలు చేయవలసి ఉన్నది అని చెప్పుకొని పేపర్లో న్యూస్ అని వచ్చింది. కొన్ని రోజుకి ఇక ఆ గుడి మూసి పెట్టారు. నాకు అప్పుడే విషయం అర్థమైంది, ఇన్కమ్ తక్కువ అయింది. ఇప్పుడు ఇన్కమ్ మొత్తం ఈమె దగ్గర నుండి వస్తుంది. कारण 2 రోజు ఇన్కమ్ మొత్తం ఇప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఏదైనాను అంతే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏదైనా అది మూసి పెట్టారని వచ్చి పెద్ద న్యూస్ వచ్చింది. సినిమా నడి ముట్టినందున ఆమె ఆరాధిస్తున్న ఆ దేవతా స్తంభం అపవిత్రమైందంట. కానీ 2000 సంవత్సరాల క్రితం వ్యభిచార వృత్తిలో పట్టబడిన ఒక స్త్రీ పరిగెత్తి వచ్చి యేసునాథుని పాదములో ముట్టింది. ఆమేన్. యేసయ్యకి అపవిత్రత కలగల, ఆమె కూడా శుద్ధురాలై మారిపోయింది. ఓ హల్లెలూయా. నీకు సమమైన వారెవరు లేరయ్యా, నీ వలె వేరెవరు లేరయ్యా, నీకు సమమైన వారెవరు లేరయ్యా,
యేసయ్యా మెస్సయ్యా యేసయ్యా 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 మెస్సయ్యా నీకు సమమైన వారెవరు లేరయ్యా నీ వలె వేరెవరు లేరయ్యా హల్లెలూయా యేసు వలె వేరెవరు లేరు దేవునికి స్తోత్రం ఆయన వాక్య భాగములు మనం వింటున్నప్పుడు సత్యం గ్రహించుకొని ఉండే కొలది స్తుతించటానికి మీకు మనస్సుంటే మీ స్థితిగతులు మార్చివేసిన దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నారు ఆమేన్ అర్పణ మనోభావం ఉంటే అద్భుతములు చేస్తున్న దేవుడు మన మధ్యలో ఉన్నారని అనుభవములో మీరు తెలుసుకోవచ్చు ప్రార్థించటానికి మనసున్న ఒక హృదయం ఉంటే దేవుడు ప్రవర్తిస్తారు దేవునికి స్తోత్రం గనుక స్తుతి ఆమేన్ ప్రార్థన అర్పణ ఇది మీలో కంటిన్యూస్ గా జరగాలని నేను ఆశిస్తున్నాను దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడును గాక దృశ్యమైనవి కనపడేటు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాస మూలముగా మనం గ్రహించుకొనుచున్నాం కారణం ఇది రాసిన ఆ కాలములో ఈ ఆటం గురించి ఎవరికి ఏదియూ తెలియదు దేవునికి స్తోత్రం నేను తెలంగాణ భాషలో చెప్తున్న ఒక మాట ఉంది నేను తెలంగాణ భాషలో చెప్తే ఇలా చెప్తాను ఈ కోడి దిమాకుకి పెద్దగా ఏం అర్థం కాదు అని ఇంగ్లీష్ చెప్తే దిస్ చికెన్ బ్రెయిన్ కెనాట్ పర్సీవ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ హల్లెలూయా మనకి ఇది అర్థం కాదు మనం పెద్దగా ఆలోచించకుండా చిన్న బిడ్డ వలె ప్రభువా ఇది సత్యమే అని స్వీకరించడానికి ఉన్న మనసు ఉంటే చాలు ఎనీహౌ అప్పుడు ఉన్నవారు విశ్వాసముతో నమ్మేరు కనపడేటు పదార్థములు చే కాదు కనపడని పదార్థముల చేత చేసినవి సమకూర్చబడేటప్పుడు కనిపించింది వింటున్నారా ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం అలాగనైతే దేవుడు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినది ఏ కన్నుకు కనిపించలేదు ఏ చెవికి వినబడలేదు ఏ హృదయముకు గోచరం కాలేదు అని బైబిల్లో ఉండేటప్పుడు సిద్ధపరచపోవచ్చున్నది అని బైబిల్లో లేదు సిద్ధపరచినది అని ఉంది అర్థం ఆల్రెడీ ప్రిపేర్డ్ సిద్ధపరిచి ఉన్నది ఒకసారి చెప్తామా సిద్ధపరిచి ఉన్నది అర్థం మీరు ఎదురు చూసినది ఏదైనాను ఆ దేవుడు సిద్ధపరిచి ఉన్నారు ఆమేన్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ దేవుడు అది చేసి పెట్టి ఉన్నారు సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని సమకూర్చి తీసుకుని వస్తారు హల్లెలూయా అర్థం అది ఆల్రెడీ మీ చుట్టే ఉంది అది ఎప్పుడు మీ వద్దకి రావాలో అది అప్పుడు దేవుడు తీసుకుని వస్తారు ఆమేన్ స్తోత్రం స్తోత్రం నీ వివాహం జరుగుతున్నది ఆమేన్ గ్రహాలు కలిసి వస్తున్నప్పుడు కాదు దైవిక ఉద్దేశం కలిసి వస్తున్నప్పుడే ఆమేన్ స్తోత్రం 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 ఈ కాలంలో కూడా అతన్ని చూసిన చాలా మంది మూర్ఖులు ఉన్నారు స్తోత్రం దైవచిత్తమైతే రేపు పగల సమయం పాస్టర్స్ కొరకున్నదని విన్నాను ఆయనను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఏదైనా చేయాలని దేవుని రాజ్యం గురించి ఉన్న కొన్ని సత్యములు తెలుసుకోవాలని ఏదైనా ఆశ ఉంటే మీరు కూడా రావచ్చు పాస్టర్ గారు మీ పర్మిషన్ లేకుండా నేను ఇన్వైట్ చేస్తున్నాను అందరూ వెరీ గుడ్ థ్యాంక్ యూ అందరికీ ఆహ్వానం హల్లెలూయా దేవునికి స్తోత్రం సో రేపు మీరు అందరూ రావాలని ఆశిస్తున్నాం కారణం అప్పుడే కొన్ని లోతైన విషయంలోనికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం ప్రియ దేవి జనమా సో కనపడేటు పదార్థములు చే కాదు దట్ మీన్స్ మీరు ఎదురు చూస్తున్నది యాక్చువల్లీ మీ చుట్టూ ఎక్కడో ఉంది ఒక ఆమెన్ చెప్పడానికి నష్టమేం లేదు కదా హల్లెలూయా అది మీ చుట్టూ ఉంది కానీ ఎప్పుడు దాన్ని సమకూర్చాలి ఎప్పుడు తెలుసా విశ్వాసం పెరిగి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనే కార్యకర్త దాన్ని సమకూర్చటానికి ఆజ్ఞ ఇస్తారు సడన్లీ అది కంబైండ్ అవుతుంది హల్లెలూయా నేను ఒక చిన్న యాంగిల్లో చెప్తాను మీకు అర్థం అవడానికి మనకు నీళ్ళు కనిపిస్తుంది ఆ నీళ్ళు కొంచెం వేడి చేసి ఆవిరి అయి మారితే నీళ్ళకున్న కెమికల్ ఫామ్ కెమికల్ మనం చెప్తున్నప్పుడు వీసే H2O 2 parts of hydrogen 1 part of oxygen ఇప్పుడు జరుగుతున్న కార్యం ఇది హీట్ అవుతున్నప్పుడు ఈ వాదకములు గ్యాసెస్ సెపరేట్ అవుతుంది అది బయటికి వస్తుంది ద లైటెస్ట్ గ్యాస్ అయినటువంటి హైడ్రోజన్ ఫస్ట్ తర్వాత ఆక్సిజన్ ఈ యాంగిల్లో అది వెళ్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం ఎందుకు అది వెళ్ళిపోతుంది అది ఎందుకు వెళ్ళిపోతుంది కారణం
కనిపిస్తున్న లెవెల్లో ఉంటే భూమిలో ఉండదు, కనిపించని లెవెల్లో భూమిలో ఉండలేదు. భూమికి ఉన్న ప్రత్యేకత అది అలా పైకి వెళ్తుంది. ఈ పైకి వెళ్తున్న అదే ఆవిరి కొంచెం శీతీకరింపబడి ఆగితే మరలా అది వర్షమై తిరిగి వస్తుంది. ఆమె ఆ నీళ్ళు, పారిపోతున్న నీళ్ళు మీరు ఒక పాత్రలో తీసుకుని, డూ యూ హ్యావ్ ఎ బాటిల్ హియర్? యా, థ్యాంక్ యూ. ఇది ఏమిటి? నీళ్ళు కదా, నీళ్ళు, యాసిడ్ ఏం కాదు, నీళ్ళు. స్తోత్రం. సో ఈ నీళ్ళకి ఇప్పుడు ఏ షేప్ ఉంది? వెరీ గుడ్. బాటిల్కి ఏ షేపో ఆ షేపే దీనికి ఉన్నది. స్తోత్రం. ఆ బాటిల్లో ఉంది కనుక బాటిల్ షేప్ వచ్చింది. ఇప్పుడు నేను తీసుకొని పోయి ఒక ఫ్రీజర్లో, డీప్ ఫ్రీజర్ లోపల పెట్టాను అనుకోండి, కొంచెం సమయం తర్వాత ఆ వాటర్కి బాటిల్ షేప్లో అది సాలిడ్ అయి మారుతుంది. ఇప్పుడు బయట ఉన్నది నేను కట్ చేసి తీసినాను, బాటిల్ లాగానే ఆ వాటర్ ఉండిపోతుంది. కానీ ఆ వాటర్ కనిపించని ఆవిరి అయి ఉండను. హలో, కనిపించని ఆవిరి అయి ఉన్న దాన్ని మన షేప్లోనికి తీసుకుని వచ్చాం. కేవలం నీళ్ళు మనకు చెప్తున్నాను తెలుసా? స్తోత్రం. దేవుడు అలా చేసి పెట్టినది చుట్టూ ఉంది. సమయం వచ్చేటప్పుడు నేను షేప్లో వస్తాను. హల్లెలూయా, ఓ హల్లెలూయా. అనేక కాలమై ప్రార్థనతో ఎదురు చూస్తున్న కొన్ని జీవితములు ఇక్కడ ఉందని నాకు తెలుసు. ఎప్పుడు నాకు జవాబు వస్తుందని నీవు ఆశిస్తూ ఎదురు చూస్తూ, ఎవరైనా ప్రవక్త వచ్చి ప్రవచిస్తే చాలు నా భవిష్యత్తు ఏమావును అని ఆలోచన నీ ఉంటే, నీతిమంతుడు ప్రవచన మూలముగా జీవించునని బైబిల్లో లేదు. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించు. అది సత్యమైతే నీవు ఈ రాత్రి నమ్మండి, నీ కొరకున్న కార్యం అతి త్వరలో నెరవేరబోచున్నది. ఐ డిక్లేర్ ఇట్ అగైన్, అది అతి త్వరలో నెరవేరబోచున్నది. ఆమేన్. నేను ఇలా ప్రకటించి అలా వెళ్ళిపోతాను, కానీ ఆ కార్యములు నివృత్తి పదములోనికి వస్తున్నది మీరు కన్నారా చూస్తారు. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఇది నేను చెప్పి ఇక్కడ నుండి నేను వెంటనే స్కిప్ అయి 21వ వాక్యంలోనికి వెళ్తున్నాను. ఆ 21వ వాక్యమును వెళ్ళి కొన్ని లోతైన విషయములు తెలియచేయాలి నాకు ఆశ ఉంది. ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు. కారణం ఇప్పటి వరకు నేను 22 సంవత్సరమై వాక్యం ప్రకటిస్తున్నాను. సత్యమే, 22 years. ఆమేన్. కొందరు మగవాంగన, మీరా 22 సంవత్సరమా? అవును, నేనే. స్తోత్రం. అప్పుడు కొందరికి డౌట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు తెలుసు, అయితే ఈయనకి వయసు ఎంత ఉంటుంది? నాకు వయసు 24. స్తోత్రం. నేను వాక్యం ప్రకటించడం మొదలు పెడితే నాకు 24. ఆ తర్వాత వయసు పెరగకుండా దేవుడు కాపాడారు కనుక ఇప్పుడు కూడా అలాగనే ఉన్నా. స్తోత్రం. ఆమేన్. 22 సంవత్సరం దేవుని వాక్యం నేను ప్రకటిస్తున్నాను. ఇప్పటి వరకు ఏ సందేశము కంప్లీట్ చేయడానికి కుదరలా. ఐ హ్యావ్ నెవర్ కంప్లీటెడ్, నెవర్. బట్ అది నాకు విషయమే కాదు. సందేశం కంప్లీట్ చేయటం కాదు, దైవిక ఉద్దేశం పూర్తీకరించాలి. హల్లెలూయా. నేను అందుకే ఏ స్టేజ్లో వచ్చినాను ఒక మూలలో పోయి కూర్చొని చెప్తాను, ప్రభువా నేను వచ్చి ఉన్నాను, ఇక నీ చిత్తమే నెరవేరాలి. నేను ప్లాన్ చేసినది ఏది వద్దు, నీ చిత్తం నెరవేరాలి. దేవునికి స్తోత్రం. అనేకసారి సిద్ధపరిచి తీసుకొచ్చిన మెసేజ్ అన్ని పక్కకి పెట్టి నూతనమైన ఒకటి దేవుడు తీసుకుని వస్తుంటారు. స్తోత్రం. అందుకే వేరే అనేకం ప్లాన్ చేసుకున్నాను, కానీ ఈ రోజు ఇది చెప్పాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇస్తున్నారు కనుకనే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను గడిచిన 2వ తారీఖు నుండి, అనగా అక్టోబర్ నెల 2వ తారీఖు నుండి కంటిన్యూస్గా మీటింగ్లో 2వ తారీఖు నేను ఏలూరు వెళ్ళాను, 3వ తారీఖు ఏలూరు మీటింగ్, 4, 5, 6 హైదరాబాద్లో మీటింగ్లో ఉండను, 7వ తారీఖున ఖమ్మం దగ్గర మరిపేడ బెంగళూరులో పగలు సాయంకాలం మీటింగ్, 8వ తారీఖున వరంగల్ మీటింగ్, 9వ తారీఖున హైదరాబాద్ మీటింగ్, 10వ తారీఖున కూడా హైదరాబాద్లో మీటింగ్, 11 ఉదయం విజయవాడ, సాయంకాలం గుడివాడ, 12 కాకినాడ, 13 ఉదయం భీమవరం, సాయంకాలం విశాఖ కోడేరు,
14 తణుకు, 15 అమలాపురం, సాయంకాలం కాకినాడ, 16 పగలు, సాయంకాలం కాకినాడ, 17వ తారీఖున మా వీడియో రికార్డింగ్ ప్రోగ్రామ్ ఉండను. ఉదయం వెళ్ళి మధ్యాహ్నమే తిరిగి వచ్చాను. నైట్ మరి ఎడిటింగ్ కూర్చున్నాను. 18, 19 భీమిలి అనే స్థలం మరి విశాఖపట్నం అవతల మీటింగ్లో ఉండను. 20 తారీఖున మార్నింగ్ ఫ్లైట్లో హైదరాబాద్ ల్యాండ్ అయ్యాను. 20 తారీఖున అక్కడ మీటింగ్లో ఉండను. తిరిగి 21, 22, 23 నిన్న రాత్రి వరకు నేను కాకినాడలో ఒక క్రూసైడ్లో ఉండి అక్కడి నుంచి ఉదయం 2 గంటలకు మేము బయలుదేరాం. 10 గంటలు దాటినప్పుడు హైదరాబాద్ చేరుకున్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ చేరిన తర్వాత మేము డ్రైవ్ చేయడానికి నాతో పాటు 2 సహోదరులు బ్రదర్ పాల్ ఉన్నారు, బ్రదర్ కరుణాకర్ ఉన్నారు, వారు కూడా ఉన్నారు. మేము కలిసి చేరుకున్నాం. వచ్చేటప్పుడు మాకు ఎవరికీ శరీరంలో బలలేదు, కారణం మీటింగ్స్ అన్నింటిలో కలిసి ఉండను కనుక నిద్రపోవడానికి ఛాన్స్ దొరకలేదు. మేము అక్కడ వచ్చి ఫుల్ టైర్డ్ అయి నేను పనుకున్నాను. నేను నా భార్యతో చెప్పాను 12 గంటలకు స్టార్ట్ అవ్వాలి. స్తోత్రం. భార్య నన్ను 12 గంటలకు పిలిచి కిందకి వెళ్ళారు. తిరిగి వచ్చినప్పుడు కూడా నేను అలా డెడ్ బాడీ లాగానే ఉన్నారు. మరలా లేపాను. దేవునికి స్తోత్రం. మరలా నేను అక్కడి నుంచి బండిలో నేను డ్రైవర్ సీట్లో ఎక్కి కూర్చుంటే సమయం 2 గంటలు. నేనే డ్రైవ్ చేసాను. 376 అని అనుకుంటున్నాను కిలోమీటర్. ఒకే స్ట్రెచ్లో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది చేరాను. 2 o'clock స్టార్ట్ చేసిన 7 o'clock మేము బెల్లారి చేరుకున్నాం. ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ముగించి నేను 26వ తారీఖున హైదరాబాద్ చేరుకుంటాను. 27వ తారీఖున హైదరాబాద్ మీటింగ్, 28 హైదరాబాద్లోని ఒక కాటేజ్ మీటింగ్, 29 నిజామాబాద్ మీటింగ్, 30 తారీఖున తిరుపతి మీటింగ్, 31 తారీఖున రిటర్న్. ఈ నెల అయిపోయింది. దేవునికి స్తోత్రం. అందరి నిమిత్తం మీటింగ్ ముగించేలా 1, 2, 3 ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, వీటి మధ్యలో మీ మధ్యలో వచ్చి నిలబడుతున్నప్పుడు శారీరకంగా చూస్తే మీరందరికంటే నేను బలహీనుడు, కానీ ఆత్మలో నాకు ఏ బలహీనత లేదు. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చెయ్యగలను అని సంపూర్తిగా నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. 11వ అధ్యాయం 21వ వచనం. కొంచెం స్పీడ్లో వెళ్దాం. ఆమేన్. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరికి ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. దేవునికి స్తోత్రం. యాకోబు ఒక చివరి దినములను గురించి పరిశుద్ధ బైబిల్ నుండి మనం చదివిన వాక్య భాగమే మనం అక్కడి నుంచి విన్నాం. యాకోబు అని చెప్పగానే మీకు అందరికీ ఒక థాట్ లోపలికి రావచ్చు. యాకోబు అంటే ఇప్పటి వరకు చెప్పారు, ఇక లైఫ్లో చెప్పవద్దు. ఐఎమ్ సీరియస్. ఇక మీరు లైఫ్లో ఆ మాట చెప్పవద్దు. బైబిల్లో ఎక్కడైనా యాకోబు మోసగాడు రాసి ఉందా? అండ్ హౌ డేర్ యూ? ఆయన మోసగాడని బైబిల్లో లేదండి. మరి మీరెందుకు ఆయన మోసగాడని చెప్తున్నారు? సంఖ్యాకాండంలో ఏం రాసింది తెలుసా? యాకోబులో ఏ దోషము కనుకొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంగరతనము లేదు. ఏ దోషం దేవుడు చూడని, ఏ వంగరతనము లేని వ్యక్తి గురించి ఈనాడు మొత్తం మోసగాళ్ళని చెప్పడానికి మీకు ఎలా ధైర్యం వచ్చింది? ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. కారణం ఏం తెలుసా? ఒక మోసగాన్ని పట్టుకొని ఆశీర్వదిస్తున్న దేవుడు కాదు నా దేవుడు. హౌ మెనీ ఆఫ్ యు కెన్ సే ఆమెన్ టు ఇట్? మోసగాడుగా, దొంగవాడుగా, ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని తీసుకొని పోయి ఆశీర్వదిస్తున్న ప్రాసెస్ నా దేవునికి లేనే లేదు. దైవ చిత్తం నెరవేర్చు వారిని మాత్రమే నా దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమేన్. హల్లెలూయా. నేను అది మీకు క్లారిటీ ఇస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటున్నది. మీరు చెప్పిన యాంగిల్ నాకు అర్థమైంది. ఆమేన్. ఆయన కొంచెం ఆహార సాధనం ఇచ్చి సహోదరిని మోసం చేశారని, నెక్స్ట్ తల్లి మాట విని పోయి నిలబడి నేనే ఏసా అని చెప్పుకొని ఆశీర్వాదం తీసుకున్నారు అని యాంగిల్లోనే మీరు మోసగాలని చెప్పారు. బట్ మీరు శ్రద్ధగా వినాలి. దైవిక ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అప్పుడే వాక్యముకున్న ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. మనం కొంతమంది వ్యక్తుల గురించి మనం చెప్తున్న మాట ఇలాగనే వి సీ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ ఐస్. మన యాంగిల్లోనే మనం చూస్తున్నాం. బట్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్, యువర్ altitude,
యువర్ ఆల్టిట్యూడ్ డిఫైన్స్ యువర్ యాటిట్యూడ్. నీవు ఏ యాంగిల్లో చూస్తున్నావు అదే ప్రాబ్లం. నీవు ఒక ఎయిర్పోర్ట్ దగ్గర పోయి నిలబడితే బిల్డింగ్ అని చూసి అంటారు, కానీ ఒక ఫ్లైట్ లోపల ఎక్కి పైకి పోయి కిందకి చూసి స్మాల్ అంటారు. హైట్ పెరిగానే నీ మనోభావం వెంటనే మారిపోతుంది. గనక దేవుడు చూస్తున్న యాంగిల్లో మనం ఒక్కసారి ఈ వాక్య భాగమును చూసి తెలుసుకోవాలి. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం వచ్చి ఫిలిస్తీయుడైనటువంటి గొల్లియాతును చూస్తే భయపడి దాక్కుంటారు. కానీ దావీదు నేత్రముకు గొల్లియాత్ ఒక శత్రువే కాదు, నాకు రివార్డు రావటానికి ఒక వస్తువు, ఇతన్ని చంపి ఇశ్రాయేలు నింద తొలగించడానికి ప్రతిఫలం ఏమిటి? ఆమేన్, హల్లెలూయా. గనుక యాకోబు గురించి నేను చెప్తున్న మాటలు కొంచెం శ్రద్ధగా వినండి. నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఈ సందేశం ఈ రోజు క్లోజ్ చేయడం సాధ్యమే కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్, పర్వాలేదు. ఆమేన్, స్తోత్రం స్తోత్రం. ఇదిగో యాకోబు తల్లి అయిన రిబకా గొడ్రాలై ఉండెను. వారు వంశములో మొత్తం ఉంది ఈ యొక్క బ్లెస్సింగ్. స్తోత్రం. కోడలు గొడ్రాలు. ఆమేన్. ఇసాకు ఒక భార్య అయిన రిబెక్క గొడ్రాలై ఉండను. తల్లి అయిన సారా గొడ్రాలు. పోనీ ఆ నెక్స్ట్ జనరేషన్ యాకోబుకు వచ్చినటువంటి ఇద్దరు భార్యలు లేయా రాహోల్, గొడ్రాలు ప్లస్ గొడ్రాలు. స్తోత్రం. ఆమేన్. మీరు శ్రద్ధగా వినాలి. కానీ పిల్లలు లేదు అని శపితమైన గ్రూప్ అని చెప్పిన ఆ గ్రూపు నుండి ఒక ఇశ్రాయేల్ అని జనాంగమును సిద్ధపరచి ఈ రోజు కూడా భూమి యొక్క మధ్య భాగములో పెట్టి నా ప్రజలు అని చెప్తున్నా ఆ దేవుని వైపు చూసి చెప్పాలి, దేవో నీ కార్యములేందో ఆశ్చర్యం. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ ఆశ్చర్యకార్యములు చేయవాడు. స్తోత్రం. సో రిబెకా గర్భం ధరించినప్పుడు అప్పటి వరకు లోక చరిత్రములో లేని రీతిలో ఆమె కడుపు లోపల కొంచెం గొడవ ఉండను. కారణం ట్విన్స్, కవల పిల్లలు ఉండరు. కవల అంటారా కమల అంటారా? కవల, రైట్. దేవునికి సోదం. మా ఊర్లో కవల అంటే జంక్షన్. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. సో అప్పటి వరకు ట్విన్స్ లేదు. ఇప్పుడు ఈమె లోపల ఇద్దరు ఉన్నారు. ఈమె పోయి వైద్యులను అడిగాను అనుకోండి, ఆ కాలంలో ఉన్న వైద్యులు ఏమంటారంటే ఒక్కరే మాకు తెలిసేది వరకు, ఇక ఒకటి ఉంటే ఏదైనా దెయ్యం కావచ్చు. స్తోత్రం. వారికి అందవరకే తప్ప వారికి ఆ కాలంలో ఏం తెలియదు. ఇప్పుడే కదా స్కాన్ చేసుకుని రిపోర్ట్ అని చెప్తారు. స్తోత్రం. ఏదైనాను ఈమె మనిషిని అడిగి ప్రయోజనం లేదు, భర్తను అడిగి అస్సలు ప్రయోజనం లేదు. ఇసాక్ అయితే ఎప్పుడు ఆహారం వస్తుందో తింటామని రెడీగా ఉన్నారు తప్ప వేరే ఏ రీతిలో లేదు. అందుకొరకు ఈమె ఏం చేసింది, నేను దేవుని అడిగేదనని చెప్పి దేవుని అడుగుటకు వెళ్ళారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా, నీ గర్భములో 2 జనాంగం ఉంది. ఆమేన్. జ్యేష్ఠుడు తమ్ముడికి దాసుడు అవుతారు. ఎప్పుడు చెప్పారు? తల్లి గర్భము నుండి బయటకి రాగ మునిపే. ఇక దైవిక ఎన్నిక ఎప్పుడు తెలుసా? అది ఇర్మీయాతో చెప్తున్నప్పుడు చెప్తున్నారు, తల్లి గర్భములో పడగ మునిపే. సో తల్లి గర్భములో పడగ మునిపే అంటే తండ్రి నుండి తల్లి గర్భములోనికి బయలుదేరి వెళుతున్న మినిమం 100 కోట్ల సెల్స్ వెళ్ళాలి. ఆ 100 కోట్ల సెల్స్ వెళ్తున్నప్పుడు దానిలో 99,99,99,999 మార్గములో నశించిపోయేటప్పుడు ఒకే ఒక్కటి దేవుడు పట్టుకొని పోయి లోపల చేర్పించి ఆ గర్భమును మూసిపెట్టి 9 నెల 9 రోజు 9 గంటలు 9 నిమిషం. బైబిల్ ప్రకారం చెప్తే 7 సృష్టికర్త కోడ్ గనుక 7 × 40 280 రోజు పూర్తి చేసి బయటకి వచ్చిన వారే అక్కడ కూర్చొని ఉన్న మీరందరూ, నిలబడి ఉన్న నేను. స్తోత్రం. ఆమేన్. అంటే మిగిలిన 99,99,99,999 మార్గములో చచ్చిపోయింది. ఇదొక సద్వర్తమానమే. ఏం తెలుసా, సాతాను నీ వైపు చూసి నీ బ్రతుకవు, ఛాన్స్ లేదు అని చెప్పాను అనుకోండి, అది మేబీ వైద్యుల ద్వారా కావచ్చు. తిరిగి చెప్పాలి, నేను పుట్ట
పుట్టగమునిపై నా చరిత్రం వేరు. 99 కోట్ల మందికి లేని ఒక విశేషత నాకుంది. కామన్ పీపుల్, ఖాళీగా ఉండకుండా చెప్పలు దేవుని కనపరచు. ఆమేన్, ఆమేన్. అది తిరిగి నీ సాతానికి చెప్పాలి. స్తోత్రం. వైద్యులు చెప్పాను అనుకోండి, ఇక ఛాన్స్ ఏం లేదు, అప్పుడు తిరిగి చెప్పాలి. అది నిర్ణయించే వ్యక్తి నీవు కాదు, నా దేవుడు అని చెప్పాలి. ధైర్యంగా చెప్పండి. ఆమేన్. అప్పుడే కొన్ని కార్యక్రమములకు మార్పు కలుగుతుంది. స్తోత్రం. కారణం 91 సెప్టెంబర్ 25వ తారీఖున 91 సెప్టెంబర్ 25 డాక్టర్స్ నన్ను చూసి చెప్పారు, ఇతడు బ్రతుకడు అని. హలో, నన్ను చూసి డాక్టర్స్ చెప్పిన మాట, ఇతడు బ్రతుకడు, ఇతడు బ్రతకటానికి ఛాన్స్ లేదు, ఇతని శరీరంలో ఒక్క బొట్టు రక్తం లేదు అని చెప్పి ఛాన్స్ లేదని పక్కకి పెట్టిన నన్ను 28 సంవత్సరం తర్వాత మీ ముందు నిలబెట్టి ఈ వాక్యం మాట్లాడిస్తుంటే, నా కొరకు సిలువ పైన చివరి బొట్టు రక్తం వరకు కార్చిన ఆ యేసు సజీవుడు గనుక నేను సజీవుడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. And because he lives, I can face tomorrow. Because he lives, all fear is gone. Because I know he holds the future. Life is worth the living just because he lives. Life is worth the living just because he lives. ఆయన జీవిస్తున్న దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనమ, వైద్యులు నిన్ను చూసి నీ ఫ్యూచర్ను వారు నిర్ణయించలేరు. వైద్యులు అంటే తప్పని అర్థంలో చెప్పలేదు, వారికి అంతవరకే తెలుసు. ఆ తర్వాత ఉన్నది దేవునికి తెలుసు. స్తోత్రం. సో తల్లి గర్భములో పడగమునిపే దేవునికి ప్లాన్ ఉండను. తల్లి గర్భం లోపల ఉన్నప్పుడు అక్కడ అన్న తమ్ముడు అని వ్యత్యాసం లేదు. కారణం ఒకే సమయం ఎండరావుతూనే కమల పిల్లలై ఉంటారు. స్తోత్రం. సో అలా లోపల ఉన్నటువంటి ఆ సమయమే దేవుడు దైవిక ఉద్దేశం చెప్పారు. ఆ తర్వాత వీరి మధ్యలో అప్పుడే ఒక కాంపిటీషన్ ఉండను లోపల. ఆ కాంపిటీషన్ ఏమిటని మన యాకోబుని కలుసుకుంటున్నప్పుడు అప్పుడు అది అడుగుతాం. ఇప్పుడు అది మనకు విషయం కాదు. ఏదైనాను ఒక సమయం సిద్ధమైంది, ఆమెకి ప్రసవ సమయం. ఇప్పుడు ఆమె ప్రసవించారు, ఏసా బయటికి వచ్చారు. ఫస్ట్ ఆమె ఫుల్ వెంట్రుకలు ఉన్న ఏమంటారు ఎలుగుబంటిలాగా బయటకు వచ్చారు. స్తోత్రం. అతడు బయటకు వస్తుంటే ఈ యాకోబు ఏం చేశారంటే మడిమి పట్టుకొని వచ్చారు. రే ఉండరా, నేను కూడా వస్తున్నాను అని. హలో, అలా మడిమి పట్టుకొని వచ్చినందున ఆ కాలంలో అక్కడ ఉన్నవారు సప్లాండర్ అనగా ఒకని పాదం పట్టుకుంటే పడవేస్తానని అర్థములో ఉబాయకుడు, యుక్తి గలవాడు అని అర్థం వస్తున్నా, సప్లాండర్ అని అర్థమున్న, స్కీమర్ అని అర్థమున్న యాకోబు అని పేరు పెట్టారు. ఆ పేరుకి మోసగాడని అర్థం లేదు. క్లారిటీ వస్తుందా? మీరు డల్ అయిపోయారు. మీ గురించి చెప్పలేదు, నేను యాకోబు గురించి చెప్పాను. దేవునికి స్తోత్రం. సో ఈ యాకోబు తన ఆశీర్వాదం ఆ కాలంలో ఉన్న సాంప్రదాయం చెప్పున జ్యేష్ఠ కుమారుని మీదకే ఆశీర్వాదం వస్తుందని ఎరిగిన యాకోబు తనకు ఈ ఆశీర్వాదం రావాలని ఆశ ఉండను గనుక ఏ విధం చేతనైనను నేను జ్యేష్ఠ కుమారుడై ఆశీర్వాదం స్వీకరించాలని అతడు ప్రయత్నం చేస్తూనే ఉండను. అలా ఉన్న ప్రయత్నంలో ఒకరోజు మంచి ఆహారం సిద్ధపరిచి పెట్టారు. ఆమెన్ బయట పని చేసి ఇంటికి వస్తున్న ఏసాకి మంచి వాసన దొరికింది. స్తోత్రం. మనలో కొందరు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ టైంలో స్తోత్రం అని చెప్తున్న రీతిలో దేవునికి స్తోత్రం. ఆమేన్. కరెక్టే కదా? ఉపవాస ప్రార్థనలో మాత్రం మటన్కి చికెన్కి స్పెషల్ స్మెల్ ఉంటుంది. హల్లెలూయా. ఏదైనాను ఆ వాసన వచ్చింది. వాసన రాగానే ఇద్దరు కావాలి అని వెళ్ళారు. ఇద్దరు కావాలి అని వెళ్ళినప్పుడు వెంటనే యాకోబు ఒక కండిషన్ పెట్టారు. అందుకే యుక్తి గలవాడు. అది పెట్టిన కండిషన్ ఏం తెలుసా? నేనే అన్నా అని నీ జ్యేష్ఠతపు హక్కు నాకు అమ్మి వేస్తే నీకు ఆహారం ఇస్తానన్నారు. ఏదైనా తప్పుందా? మీరే డల్గా ఉన్నారు. స్తోత్రం. అలా అంటే ఈయన ఇలా అంటారు, ఇలా అంటే ఆయన అలా అంటారు. మనం ఏం మాట్లాడకుండా ఉంటే
న్యూట్రల్ గేర్లో ఉండవద్దు. ఐదర్ ఫ్రంట్ లేదా రివర్స్. న్యూట్రల్లో పెడితే ఎవడో నెట్టుకుని తిరుగుతారు, వద్దు. స్తోత్రం. శ్రద్ధగా వినండి. ఇప్పుడు యాకోబు చెప్పిన మాట, నేను నీకు ఆహారం ఇస్తాను, నాకు జ్యేష్ఠత్వ హక్కు కావాలి. ఏసా చెప్పారు, ఇది నాకు ఎందుకు? అర్థం, నాకు ఆహారమే ముఖ్యం. వింటున్నారా? నాకు శరీరమే ముఖ్యం, నాకు పొట్ట నింపటమే ముఖ్యం. దైవీకంగా దొరికిన ఆశీర్వాదమును నిర్లక్ష్యం చేసాడు ఏసా. ఆ కాలంలో కదా మేబీ ఏసా చేత ఒక 7 సారి పిలిపించి ఉండవచ్చు యాకోబు, అన్నయ్య 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 అన్నయ్య, ఇవన్నయ్య. పెనం ఆకలి, చివరికి ఆయనకు ఆహారం ఇచ్చారు. ఇప్పుడు అన్నయ్య ఎవరు? మీరు చెప్పాలి. ఇప్పుడు అన్నయ్య ఎవరు? యాకోబు ఇప్పుడు అన్నయ్య అయ్యారు. మీరే సైలెంట్గా ఉన్నారు? నేను మలయాళంలో మాట్లాడాలా? నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఐఎమ్ ట్రైంగ్ టు స్లో డౌన్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్. సాధ్యమైన స్లోగా నేను చెప్తున్నాను, నాకు దీనికన్నా స్లో అవటం కష్టమే. సో ఇప్పుడు అన్నయ్య యాకోబు మారింది. ఇప్పుడు యాకోబుకు ఉన్న ఫీల్ ఏమిటంటే, ఇక నేనే అన్నయ్య. అప్పుడప్పుడు ఏసాని చూసి, తమ్ముడు ఎక్కడికి? నేను అన్నయ్య కదా. ఇది ఇలా కంటిన్యూ అవుతూ కొంచెం కాలం అలా వెళ్ళిపోయింది. సడన్లీ ఒకరోజు ఆహార ప్రియుడు ఎవరు? ఇసాక్. కన్ను కనిపించదు కానీ ఆహారం కావాలి అని. నేను అది ధ్యానిస్తే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అక్కడ అర్థమవుతుంది. 1 కాదు 2 గొర్రెలను సిద్ధపరిచి తీసుకొని ఇస్తారు ఏసాకి, ఇసాక్కి. సో ఎటువంటి ఈటర్ అని అక్కడే అర్థమవుతుంది. స్తోత్రం. మనకు ఒక లెగ్ పీస్ దొరికితే చాలు, కొంచెం కొరికిన తర్వాత స్తోత్రం. అది నేను నా కుమారుని చూసి నేర్చుకున్న విషయమే. ఆయనకి KFC చికెన్ కావాలన్నారు. నేను ఒక్కరోజు తినని కొంచెం ఎక్కువ కొని పెట్టాను. తిని అలా నిద్రపోయాడు. స్తోత్రం. ఏదైనా ఏసా ఇసాకు పిలిచి చెప్తున్నాడు, ఏసా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తండ్రి వలన నా మీద వచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు నేను నీ మీద పలకబోతున్నాను, వెంటనే వెళ్ళి నాకు ఆహారం సిద్ధపరిచి తీసుకున్నా, వేట మాంసం తీసుకున్నా అన్నారు. ఇది రిబెక్క విన్నారు. అయ్యో, దేవుడు నాతో చెప్పినది అలా కాదు, ఆశీర్వాదం ఇతని మీదకే రావాలి. అందుకొరకు రిబెక్క వెళ్ళి చెప్పారు, యాకోబు నీ మీదనే ఆశీర్వాదం అవ్వాలి, అతని మీద కాదు. కారణం అతడు ఇప్పుడే కరెక్ట్ కాదు. ఎలా? ఆల్రెడీ కనాని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అతని లైఫే కరెక్ట్ కాదు గనుక సెట్ అవ్వదు. ఆ కోడలికి నాకు భయంకరమైన గొడవే గనుక. హలో, మీకు అర్థం అవడానికి ఈ యాంగిల్ అన్ని చెప్తున్నాను, కొంచెం శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. గనుక నీవే ఆశీర్వాదం పొందాలి. అప్పుడు యాకోబు చెప్పారు, నో డాడీ అలా కాదు, కన్ను కనిపించట్లేదని, బాకి మంచి జ్ఞానం ఉంది ఆయనకి అన్నీ అర్థం అవుతుంది. చెప్పారు, నో నీ మీద వస్తున్న శాపం నా మీద వచ్చును గాక. సిద్ధపరిచి పంపించారు. అలా యాకోబు పోయి నిలబడ్డారు. యాకోబు లోపల భయం ఉంది. నీవు నా జ్యేష్ఠ కుమారుడా అడిగేటప్పుడు అవును. నీవు నా జ్యేష్ఠ కుమారుడైన యేసాయేనా అని అడిగినప్పుడు అవును అన్నారు. దీనిలో ఒక్కటే ఉంది తప్పు. ఏం తెలుసా? ఏసా కరెక్ట్ కాదు, జ్యేష్ఠ కుమారుడు కరెక్టే. అర్థమవుతుందా? కానీ అది ఓపెన్ చేసి ఆ తండ్రితో చెప్పటానికి యాకోబుకు సాధ్యం కాలేదు. భయముతో పోయి నిలబడ్డాడు. భయం ఉన్నటువంటి ఒకడు ఆశీర్వాదం దొరకగానే నేను నమ్ముచున్నాను పరిగెత్తిపోయి తల్లి పాదములో పడి ఏడ్చి ఉండొచ్చు. అమ్మా, ఆయనను నేను మోసం చేశానా? నేను డాడీతో అలా చెప్పాను కదా. అప్పుడు రిబ్కా చెప్తారు, నీ బాధపడవద్దు, నీ మీద రావాల్సిన ఆశీర్వాదమే నీ మీద వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆ యాకోబుని గురించి మనం ఇప్పుడు చదివాం. దేవునికి స్తోత్రం. నా ముందున్న సమయం పూర్తీకరించుటకు కేవలం 10 నిమిషమే ఉంది. ఈ 10 నిమిషములో
కొన్ని విషయములు సడన్గా మీ యొద్దకి తీసుకున్నామని ఆశిస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా వినాలి. యాకోబు తన అవసాన కాలం, తన చివరి కాలములో జరిగిన ఒక విషయమే ఇప్పుడు మనం బైబిల్ నుండి చదివాం. అది హెబ్రీయులకి రాసిన పత్రికలో చూసాం. ఆయన అవసాన కాలం వచ్చినప్పుడు తన చేతి కర్ర మొదలి మీద ఆనుకొని యోసేఫు కుమారులను కూడా ఆశీర్వదించి ఆయన ప్రాణం విడిచారు. ఆయన ఎండింగ్ పార్టే. కానీ ఆయన ఎండింగ్ పార్ట్ మనం తెలుసుకోవడానికి 49వ అధ్యాయం ఆది కాండంలో వెళ్ళాలి. ఇక్కడ ఇది రాసిన పౌల్ యాకోబుని చూడలేదు కదా. యాకోబుని చూడని పౌల్ రాసినప్పుడు చేతి కర్ర మొదలు మీదని రాశారు. చేతి కర్ర మొదలు మీదని ఇక్కడ రాసి పెడితే అక్కడ చరిత్రం రాసిన మోసే ఈ యాకోబుని గురించి ఏమి రాసినో ఒకసారి చూద్దాం. 49వ అధ్యాయం చివరి వాక్య భాగం, 2 వాక్యములు, చివరి 2 వాక్య భాగం. ఆది కాండం 49వ అధ్యాయం. ప్లీజ్ రీడ్. ఆ పొలమును 49 అధ్యాయం 32, 33. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యుద్ధను కొనబడెను. సారీ పాస్టర్, ఆది కాండం 49. 49, 32, 33. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యుద్ధ కొనబడిన దనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి, యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద, శ్రద్ధగా మీద చూడాలి, ఇక్కడ ఉంది, స్క్రీన్లో ఉంది. ఇట్స్ సో ఈజీ ఫర్ యూ టు రీడ్ నౌ. మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను. ఇక్కడ ఎక్కడైనా కర్ర అని ఉందా? అక్కడ చేతి కర్ర అని రాసి ఉందా? హలో, అక్కడ చేతి కర్ర లేదు. ఇక్కడ మంచం ఉంది, మంచములో కాలు ముడుచుకొని రాసి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మంచం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చేతి కర్ర ఉంది. హలో, వింటున్నారా? నాకు ఇది మొత్తం చెప్పాలంటే కొంచెం ఎక్కువ సమయం కావాలి. బట్ ఆ ఎక్కువ సమయం వినియోగించడానికి నాకు అనుమతి లేనందున ఇది ఫస్ట్ సెషన్, ఫస్ట్ మీటింగ్. దైవచిత్తమైతే రేపు కొంచెం సమయం కూడా మనం తీసుకోవచ్చు. మీలోనికి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి నేను ఆపబోతున్నాను. అక్కడ లేనిది ఇక్కడ చూపించారు, ఇక్కడ చూపించినది అక్కడ కనిపించట్లేదు, అక్కడ కనిపిస్తున్నది ఇక్కడ కనిపించట్లేదు. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? మోసే చరిత్రం రాశారు. ఆమేన్, వింటున్నారా? పౌలు ఉపదేశం రాశారు. మోసే ఉపదేశ పుస్తకం రాయలా. పరిశుద్ధ బైబిల్ మనం అపగ్రహించి పరిశీలన చేస్తే చరిత్ర పుస్తకములు, ఉపదేశ పుస్తకములు, ప్రవచన పుస్తకములు అని పాత నిబంధనలో 3 బ్రాంచ్ కనిపిస్తుంది. ఇటువైపు కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు 5 చరిత్ర పుస్తకం. రోమీలకు రాసిన పత్రిక మొదలుకొని యూదా లేఖనం వరకు 21 ఉపదేశ పుస్తకములు, చివరి 1 ప్రవచన పుస్తకం. అటు 3 బ్రాంచ్ ఉంది, ఇటువైపు 3 బ్రాంచ్ ఉంది. మధ్యలో దీప స్తంభమై యేసు ఉన్నారు. స్తోత్రం. ఇది ఇలా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఆ చరిత్రములో ఉన్నది ఉపదేశములో వచ్చినప్పుడు మార్చి రాయటానికి ఎందుకు పౌల్ ప్రయత్నించారు? ఎందుకు అక్కడ విశ్వాసం అనే విషయం రాసుకొని వచ్చినప్పుడు ఇది చూపించారు? పౌలు ఏమైనా అబద్ధం రాశారా? నో. పరిశుద్ధ బైబిల్లోనే ఎక్కువ పుస్తకములు రాసిన వ్యక్తి ఈ పౌలే. దేవునికి స్తోత్రం. 14 పుస్తకం ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. వాక్యానుసారంగా కౌంట్ చేసి చూస్తే ఆయన వలె ఆయనకి సమమై రాసిన వేరే ఎవరు లేరు. స్తోత్రం. ఇక ఆ పౌలు రాసి పెట్టినటువంటి విషయమును ఈ రోజు ఎత్తి చూపిస్తున్నప్పుడు చరిత్రములో లేనిది ఇక్కడ లేదు. ఇది నేను చెప్తున్నాను. కారణం ఏం తెలుసా?
పాత నిబంధనలో ఉన్న అనేక విషయములు చదివి తెలుసుకొని మనం వస్తున్నప్పుడు కొత్త నిబంధనలో పాత నిబంధన ఆశీర్వాదం పలుకుతుంటారు, కానీ వారి ఎలా జీవించను అనే విషయం మనం అనేకసారి మరిచిపోతుంటాం. ఉదాహరణకి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం, ఆయన అబీమెలెకు రాజు కంటే ఆ కాలంలో సంపన్నుడై ఉండను. అంత సంపన్నుడైనటువంటి ఆ అబ్రహాం ఏదైనా ఒక భవనం, ఒక బంగ్లా కట్టి అతడు నివసించారని బైబిల్లో రాయలేదు. అతడు గూడారములో నివసించుచు దేవుడే నిర్మాణకుడై ఉండి పునాదులు గల పట్టణము కొరకు అతడు ఎదురు చూచెను అని బైబిల్ చెప్తున్నది. అర్థం, అతనికి ఉన్న ఆశీర్వాదం అని మనం చెప్తూ దేవుడు చూపించు దేశము కని తీసుకొని పోయి దేవుడు కానాను ఇచ్చారనే మనం తెలుసుకుంటున్నాం. నో, దేవుడు కానాను కాదు, చూపించు దేశం. ఎలా తెలుసు? హెబ్రీయులకు రాసిన పత్రికలో దూరము నుండి చూచి వందనం చేయుచు అని రాసి ఉంది. సో అబ్రహాం దూరం నుండి చూసిన దేశం దేవుడు నిర్మాణకుడై ఉన్న పునాదులు గల ఆ పట్టణమే. స్తోత్రం, స్తోత్రం. సో ఏది అబ్రహాం ఎదురు చూసాను అని మనకు ఎలా అర్థమవుతుంది? అబ్రహాం గూడారములో నివసించినదే దానికి ఉన్న లక్షణం. అబ్రహాం చెప్పారు, ఈ టెంట్ దేవుడు ఎప్పుడు చెప్పినను తీసుకుని వెళ్ళవలసినదే, నాకు ఏ సంపద పెరిగినను అది విషయం కాదు, దేవుడు చూపించే దేశంలో నేను ఒక్కరోజు పోయి చేరియే తీరాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు వారికి ఇయ్యబడిన ఆ వాగ్దానం నివృత్తిలోనికి, కంప్లీషన్లోనికి రాలేదు గనక వారు దేశములో చేరి అన్య దేశములో ఉన్నట్లుగా అక్కడ నివసించారని బైబిల్ చెప్తున్నది. అర్థం, ఈ భూమిలో నీకు దొరుకుతున్న ఆశీర్వాదం కాదు, దైవిక ప్లాన్. హౌ మెనీ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్? ఈ భూమిలో నీకు దొరికిన ఉద్యోగమో, నీవు కట్టిన ఇల్లో, అమ్మాయి వివాహం జరగటమో, ఇది ఏది కాదు, దైవిక ఆశీర్వాదం. దైవిక ఆశీర్వాదం ఒక లెవెలే వేరు. ఆమేన్. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారం అయిన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులు. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. అర్థం, మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం, మనం యేసు మీద ఉంచిన విశ్వాసం, మన ఎదురుచూపు ఈ జీవితం కొరకు కాదు, మారుగా నిత్య జీవం కొరకే. మీకు ఈ ప్రాంతంలో అటువంటి ప్రాక్టీస్ ఉందా నాకు తెలియదు. జనవరి 1వ తారీఖు వస్తున్నప్పుడు చాలామంది ఒకటి కావాలని వెళ్తుంటారు. ఏంటిది? వాగ్దాన కార్డు. స్తోత్రం. ఈ వాగ్దాన కార్డు తీసుకున్నానికి త్రాగుబోతు పోయి నిలబడడం నేను చూశాను. నేను చూసిన కార్యమే. త్రాగుబోతు అదరు పోయి నిలబడుతున్నారు. ఇతనికి వాగ్దాన కార్డు కావాలి, ప్రామిస్ కార్డు కావాలి. ఇప్పుడు ఆ ప్రామిస్ కార్డులో రాసి పెట్టినది అడుగుడి మీకు ఇవ్వబడిన అనుకోండి. ఇతను ఏం చేస్తాడు? ఇంటిలో వచ్చి కూర్చొని వచ్చునుగాక. హలో, మీరు కొంచెం ఆలోచించడానికి ఈ యాంగిల్లో చెప్తున్నాను. యేసయ్య మనకిచ్చిన వాగ్దానం ఏది? యేసయ్య రొమ్మున ఆనుకొని ఉండిన ప్రియ శిష్యుడని యోహాన్ అడుగుతాం. యోహాన్ మనకు కరెక్ట్గా చెప్తారు. 1 యోహాన్ 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకిచ్చిన వాగ్దానం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటే చప్పట్లు కొడుతున్న మీరు నిత్య జీవం అని చెప్పేటప్పుడు ఏ చప్పట్లు కొట్టకుండా పోయారు? ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనకందరికీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. మన ఎదురు చూపు ఎక్కడో కొంచెం డైవర్ట్ అయింది. మనం అది చూడటం మానివేసి ఇది చూడటం మొదలుపెట్టారు. మనకందరికి ఇదే ఆశీర్వాదం. కారణం, ఎవరో ఒకరు వచ్చి చెప్తారు, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేశారండి, ఉద్యోగమే లేకుండా కష్టంలో ఉండును, ఉన్నది మొత్తం తీసుకొని పోయి అయ్యగారికి నేను 10,000 రూపాయలు నేను కానుకిచ్చాను, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్న ఉద్యోగం వచ్చింది. కూర్చొని ఉన్నవాడు తీర్మానం తీసుకుంటారు, 10,000 ఇస్తే 1,00,000, నేను 20,000 ఇస్తాను, 2,00,000 రావాలి. ఇప్పుడు జరుగుతున్నది ఇది. లేదా వేరొకరు వచ్చి చెప్తారు ఏమిటంటే, నాకు నడవటానికే కుదరకుండా ఉండను,
ప్రార్థన చేశారు. నేను బాగా నడుస్తున్నాను. ఆయన పిలిచి అడగాలి, నడుస్తున్నారు, ఏ ఉద్యోగం? బార్లో నేను ఇది పోషిస్తాను. అది నడవకుండా ఉండటమే బెటర్. ఐ మేకింగ్ సెన్స్ టు యూ? ఒకసారి ఆలోచించండి. ఈ భూమిలో ఉన్న ఇటువంటిది కాదండి దైవిక ఆశీర్వాదం. నీకు ఆరోగ్యం లేని శరీరంతో ఈ భూమిలో జీవించినను నీవు పరలోకం చేరవచ్చు. నీవు ఈ భూమిలో కష్టములో ఉండి పరలోకం చేరవచ్చు. కానీ కొన్ని సమయం సమృద్ధిలో ఉండి పరలోకం నష్టమైపోవచ్చు. కావలసినది ఈ భూమిలో ఉన్న సమృద్ధి కాదు, నిత్య రాజ్యం చేర్చబడాలి, నిత్య జీవం కావాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానం మనం సొంతం చేసుకోవాలి. ప్రియ దేవజనమా, అందునిమిత్తం సౌకర్యమున్న, సుఖమున్న, సమృద్ధి ఉన్న ఆ పాత నిబంధన కాలములో యాకోబు మంచం మీదే, అసలు మంచమే లేకుండా బ్రతికిన యాకోబు ప్రధాన మంత్రి వలె ఆ దేశములో తన కుమారుడైన యోసేఫు మారినందున ఆ దేశములో ఇప్పుడు వచ్చి చేరితే రాజు సమానుడై ఉన్నారు. నరేంద్ర మోడీ గారు తండ్రి గారు ఉన్నారా లేరా నాకేం తెలియదు. ఏదైనా ఒకవేళ ఉంటే ఆయనకి ఎటువంటి ఘనత దొరుకుతుందో ఆ రీతిలో ఉన్న ఘనత దొరికింది యాకోబుకు. ఇప్పుడు యాకోబు సుఖ సమృద్ధిలో ఉండను. అది పాత నిబంధన రాసిన విషయం. మంచం మీద కాలు ముడుచుకొని ఆశీర్వదించారు. బట్ అది పౌలు కన్నుకు కనిపించదు. పౌలు రాస్తున్నప్పుడు చెప్తారు, నోనో అతడు ఆ సమృద్ధి కాదు, వేరొకటి పక్కన పెట్టి ఉండను, ఒక చేతి కర్ర మొదల మీద ఆనుకొని. స్తోత్రం. నా ఎదుట సమయం చాలా తక్కువ గనక ఆమేన్. కెన్ ఐ యూజ్ దిస్? ఇట్స్ ఫిక్స్డ్. కెన్ ఐ గెట్ ఎ స్టిక్ సంథింగ్? ఉందా? ఓ యా, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. యాకోబు తన జీవిత కాలములో ఒక కర్ర పట్టుకొని నడిచెను. ఈ కర్ర ఏమిటని మీకు చెప్పి సెషన్ క్లోజింగ్. మనం ఇప్పుడు ఎక్కడైనా ప్రయాణం చేసి వెళ్ళిన అనుకోండి, ఎయిర్పోర్ట్ వెళ్తే ఐడి కార్డు కావాలి. ఆధార్, పాన్, ఓటర్ ఐడి, లైసెన్స్, పాస్పోర్ట్, ఏదో ఒకటి. ఇలా ఏదైనా ఒక ఐడి కార్డు ఉంటేనే మనకు ప్రయాణం అనుమతి దొరుకుతుంది. లేకపోతే మనకి ఏ టికెట్ ఉందని చెప్పి ప్రయోజనం లేదు, మనల్ని గుర్తించట్లేదు కనుక కుదరదు. ఇప్పుడు ఒక నూతన సిస్టమ్ కూడా వచ్చింది, అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చింది. అదేమిటంటే కన్ను స్కాన్ చేసి ఎంట్రీ కూడా. స్తోత్రం. అందుకే ముందు మనం పోయి అక్కడ రిజిస్టర్ చేయాలి, అది వేరే ఒక యాంగిల్. దేవునికి స్తోత్రం. ఏదైనాను ఏదో ఒక ఐడెంటిటీ కావాలి. ఆ కాలములో ఐడి కార్డు ఉందా? లేదు. మీ ఊరిలో మీ పక్క ఇంటిలో లేదా ఇరుగు పొరుగు వారుగా ఉన్న వారందరినీ మేబీ మీకు పరిచయం ఉండవచ్చు. పట్టణములో పక్కన ఉన్నవారిని ఎవరికి తెలియదు. కారణం, ఒకే ఫ్లాట్లో ఉంటారు. పక్కన ఒకడు వచ్చి ఫ్లాట్ అవుతారు, ఇక్కడ ఇంకొకరు వచ్చి ఫ్లాట్ అవుతారు. వారు ఫ్లాట్ అవుతున్నప్పుడు వీరు వెళ్తారు. భార్య ఫ్లాట్ అవుతే భర్త ఉద్యోగానికి వెళ్తారు. అది ఇప్పుడు పట్టణంలో జరుగుతున్న కార్యం. స్తోత్రం. అందుకొరకు ఫ్లాట్లో ఉన్న వారికి పక్కన ఉన్నవారు ఎవరో తెలియదు. కానీ గ్రామములోనికి వెళ్తే ఆ ఊరిలో ఉన్నవారు అందరినీ ప్రతి ఒక్కరికి తెలుసు, మంచి పరిచయం ఉన్నది. ఇప్పుడు కూడా అది ఉంది. ఆ కాలములో ఇక ఎక్కువగా ఒక ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇక ఆ ఊరిలోనికి ఆ ఊరుకు చెందని వేరొకరు వచ్చాననుకోండి, వెంటనే అతను ఎలా చూసా తెలుసా? మన ఊరికి ఒక దొంగ వచ్చాడు అంటారు. దోచుకుంటానికి ఎవడో వచ్చాడు, జాగ్రత్త అంటారు. కానీ ఒక వ్యక్తి చేతిలో ఒక కర్ర, ఇది కాదు హైట్, తనకంటే 1.5 అడుగు హైట్ ఉన్న ఒక కర్ర పట్టుకొని అతడు నడిచి వచ్చాను అనుకోండి. నేను అందుకే ఈ వెయిట్ ఉన్న తీసుకొని వచ్చాను. ఒక దొంగ ఇటువంటి ఒక కర్ర పట్టుకొని దొంగతనం చేయడానికి వెళ్ళలేడు. కారణం, ఇది పట్టుకొని పరిగెత్తటం ఏం సాధ్యం కాదు. ఇక ఈ కర్ర పట్టుకొని వెళ్తున్న వ్యక్తిని ఎంత దూరం నుండి అయినను కనిపిస్తుంది. కారణం, తనకంటే హైట్ 1.5 feet అది ఉండదు. అది ఆ కాలములో
ప్రయాణికుని యొక్క ఐడి కార్డ్ అయి ఉండను. హలో, వింటున్నారా? ఒక ప్రయాణికుని ఒక ఐడి కార్డే కర్ర. అతను ఆ కర్ర పట్టుకుని వెళ్తారు. అతను ఎక్కడికి వెళ్ళానో అతని చేతిలో ఆ కర్ర ఉండదు. ఈ కర్ర తీసుకుని వెళుతుంటే దూరం నుండి చూసి అందరు చెప్తారు, ఓ మన రూట్లో ఒకరు ప్రయాణికుడై వచ్చారు. ప్రయాణికునికి సాధారణంగా అందరూ సహకరిస్తారు, సహాయం చేస్తారు, నీళ్ళు ఇస్తారు, ఆహారం ఇస్తారు. మనకి పేరుకు మాత్రం అది ఉంది, కానీ అది చేయట్లేదు. స్తోత్రం. హలో, ఆమేన్. ఏదైనాను ఆ కాలంలో ప్రయాణికునికి ఉన్న ఐడెంటిటీ ఇది. మీరు శ్రద్ధగా వినాలి. ఈ కర్ర పట్టుకొని యాకోబు బయలుదేరినది తన తండ్రి అయిన ఇస్సాకు వద్ద నుండి. ఎక్కడికి? పద్దనారాములో లాబాని వద్దకి వెళ్తున్నప్పుడు ఈ కర్ర పట్టుకుని ఆయన వెళ్ళారు. ఈయన వెళ్ళుతున్న మార్గ మధ్యలో లూస్ అని స్థలములో చేరగా అక్కడ రాత్రి వేళ ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అదిగో ఒక నిచ్చెన, ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దాని పైన దేవుడు నిలిచి ఉన్నారు. నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు అని చెప్పి ఆయనతో మాట్లాడారు, వాగ్దానం ఇచ్చారు. అతడు పడుకుని ఉన్న స్థలములో ఆ నిచ్చెన చూశారు. అన్నిట్లో అనేక అర్థం ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదే అని బాధతో నేనున్నాను. ఆ నిచ్చెన 2 యాంగిల్లో మీకు పరిచయం చేస్తున్నాను. ఒకటి, దేవదూతలకి ఈ భూమితో ఉన్న కనెక్షన్, దేవునికి ఈ భూమితో దేవదూతల ద్వారా ఉన్న కనెక్షన్. ఇక ఆ నిచ్చెన సాధారణ నిచ్చెన కాదు, అదొక స్పైరల్ నిచ్చెన అయి ఉండను. డిఎన్ఏకి ఉన్న కనెక్షన్. దేవుడు చెప్తున్నారు, మానవుడా నీకు నాకు కనెక్షన్ ఉంది. స్తోత్రం. గ్రహిస్తున్న వారు ఉంటే అది గ్రహించుకొని ఎలా వెళ్తూ ఉండు. మిగిలిన విషయం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం సరిపోవట్లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది చూసి ఉదయకాలం ఇతడు లేచారు. అయ్యో, ఇది దేవుని స్థలం, ఇది నేను తెలుసుకోకుండా పోయాను, నిశ్చయముగా దేవుని స్థలం అని చెప్పి అతడు తలక్కడగా పెట్టిన రాతిని తీసి త్రవ్వి స్తంభముగా నిలబెట్టి దాని కొన మీద నూనె పోసి ఇక దీని పేరు బెతేల్ అన్నారు. ఒక స్తంభమును నిలబెట్టాలంటే అప్పుడు అది చెప్తున్న మాట ఉంది, నేను వెళ్ళు మార్గమున నీవు నాకు తోడుగా ఉండి నాకు వస్త్రము ఆహారము వేరే ఏది అడగల. మనలాగా బెన్స్ కార్ ఇచ్చిన ఎడలా నేను నిన్ను నమ్ముచాను ప్రభు అని చెప్పలా. హలో, వింటున్నారా? నీవు నాకు ఉద్యోగం ఇస్తే నేను నిన్ను నమ్ముతాను, నీవు నాకు స్వస్థత ఇస్తే నేను నమ్ముతానని ఏం చెప్పలా. యాకోబు చెప్పిన మాట ఇది, నేను వెళ్ళు మార్గమున నీవు నాకు తోడుగా ఉండి నాకు వస్త్రము ఆహారం ఇచ్చి క్షేమంగా తిరిగి రెప్పించిన ఎడలా నీవు నా దేవుడు. ఈ స్తంభమున్న ఈ స్థలం నీకు ఆరాధన స్థలం అయి ఉండును. లూసులో అతడు బెతేల్ అని పేరు పెట్టాను. బెతేల్ అని మాటకి దేవుని ఇల్లు అని అర్థం. ఆమేన్. సో అతడు ఆ నిబంధన చేస్తున్న సమయం, ఒక స్తంభం నాటడానికి అతడు చేతిలో గడ్డపార ఏది పట్టుకొని రాలేదు. ఇప్పుడు అతడు ఏది ఉపయోగించుంటారు? ఈ కర్ర ఉపయోగించారు. ఈ కర్రతోనే త్రవ్వారు. త్రవ్వుతున్నప్పుడు 1.5 అడుగు హైట్ ఎక్కువ ఉన్న ఈ కర్ర 1 మిల్లీమీటర్ అరుగుతా ఉండదు. ఈ కర్రకి ఒక సాక్ష్యం ఉంది, ఆ వాగ్దానములో నేను కూడా ఉండను. మరలా అక్కడి నుండి ఇద్దరు బయలుదేరుతుంటే ప్రతి స్టెప్ వేస్తున్నప్పుడు ఈ కర్ర నేలలో తగులుతుంది. తగులుతున్నప్పుడల్లా కొంచెం కొంచెం అరుగుతూనే ఉండేది. ఇద్దరు ప్రయాణం చేసి పోయిన చోటలెల్లా ఇద్దరు కర్ర తీసుకొని వెళ్ళారు. యాకోబు, ఎందుకు నీ చేతులు ఈ కర్ర? యాకోబు చెప్తున్న మాట, నేను ఎల్లప్పుడూ ప్రయాణికుడను, నేను ఎల్లప్పుడు ప్రయాణికుడను. నాకు ఈ భూమిలో సొంతమైనది ఏదీ లేదు, నేను ఎల్లప్పుడు ప్రయాణికుడను. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. నేను వైండప్ చేస్తున్నాను. చివరికి యాకోబు సుఖ సమృద్ధి ఉన్న యోసేఫ్ అనే తన కుమారుడు ప్రధానమంత్రి అయి ఉన్న ఐగుప్తులో చేరి సుఖ సమృద్ధిలో ఉన్నప్పుడు కూడా కర్ర విడిచిపెట్టలా. పిల్లల్ని ఆశీర్వదించినప్పుడు చెప్తున్న మాట ఏం తెలుసా? ఇది మన దేశం కాదు, ఇక్కడ నన్ను పాతి పెట్టకూడదు, మక్క పేరుకి తీసుకుని వెళ్ళాలి, అక్కడ నన్ను పాతి పెట్టాలి. అర్థం ఏం తెలుసా? ఈ సుఖ సమృద్ధిలో ఉండవద్దు, వాగ్దాన దేశంలోనికి పోయే తీరాలి. అలాగైతే ఈ హాల్లో చేరి వచ్చిన నీకు ఒక సద్వర్తమానం ఉంది, నీకు కలిగి ఉన్న ఆశీర్వాదంతో నీవు ఆగిపోవద్దు. నిన్ను చేర్చడానికి యేసు వస్తున్నారు. నిత్య రాజ్యమును సిద్ధపరిచి మనం వెళ్ళాలి, మనం ప్రయాణికులం.
హల్లెలూయా, హల్లెలూయా. చేతికర్ర మొదలు మీద ఆనుకొని స్తోత్రం. అనేక విషయములు చెప్పడానికి ఉన్నప్పుడు కూడా నేను వైండప్ చేసాను. ఎందుకు తెలుసా? ఈ ఒక్క పాయింట్ నీలో ఉండాలి. నీకు దొరికినది ఏది కాదు దైవిక ఆశీర్వాదం, నీ పొందబోతుంది దైవిక ఆశీర్వాదం. ఇప్పుడు వచ్చినది కేవలం శాంపులే, నీ పొందబోతున్నారు దైవిక ఆశీర్వాదం. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన నిత్య రాజ్యం, స్వచ్ఛ స్ఫటిక ఆమె సువర్ణ తుల్యమైన ఆమె పట్టణం నీ కొరకు సిద్ధపరిచినది. చచ్చౌగమైన పట్టణం, 2400 కిలోమీటర్ పొడుగు, 2400 కిలోమీటర్ వెడల్పు, 2400 కిలోమీటర్ ఎత్తైన చచ్చౌగమైన శుద్ధ సువర్ణ పట్టణం. దానికి ప్రాకారం మాత్రం క్రిస్టలైట్ అని రత్నముతో చేసినది, అనగా డైమండ్తో చేసినది. ఒక చిన్న డైమండ్ దొరికితే అది పెట్టుకొని ఐ హ్యావ్ ఏ డైమండ్ నెక్లెస్ అని చెప్తున్న సహోదరి, శ్రద్ధగా ఒకసారి విను. నీకు గోడ కట్టిస్తున్నారు దేవుడు. ఆమేన్, స్తోత్రం. నీ ఎదురు చూపు అదేనా? నీ ఎదురు చూపు అదేనా? అది నేను మిమ్మల్ని అడగట్లేదు, మీరే మిమ్మల్ని అడగండి. యేసుని వెంబడిస్తున్నది ఎందుకొరకు? ఒక ఉద్యోగం కొరకా? ఇల్లు కట్టడానికా? ప్రమోషన్ కొరకా? మరి ఎందుకండి ఆ ఉద్యోగం రాలేదని కృంగిపోతున్నారు? వ్యాపారంలో సక్సెస్ లేదని ఎందుకు నీవు కృంగిపోతున్నావు? అప్పుడు కూడా నువ్వు చెప్పాలి, ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నన్ను దేవుడు ఆశ్చర్యకరముగా, నన్ను గౌరవంతో ఘనముతో దేవుడు చేశారు. నేను విచారపడను. నా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన నా ప్రాణప్రియుడు త్వరగా వస్తున్నారు. యేసుని వెంబడించి ఇంతకాలమై ఏం దొరికింది బ్రదర్ అని అడుగుతున్న వారితో కన్నీరు తొడచేపాలి. ఇప్పుడు నేను తొడుస్తున్నాను, కానీ ఒక్కరోజు ఆయనే వచ్చి తొడస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అడుగుతారు, బ్రదర్ మీకు ఏం దొరికింది ఇంతకాలమై? అప్పుడు వారితో తిరిగి చెప్పాలి, అది చూడాలంటే నీవు నాతో రావాలి. ఎక్కడికి? పరలోకం రావాలి. ఆమేన్. మన కొరకు అక్కడ సిద్ధపరిచి ఉన్నది. నేను ధైర్యంగా చెప్తాను. కారణం ఏం తెలుసా? 22 సంవత్సరం ఈ వాక్యం ప్రకటించి ఎన్ని లక్షలు నా చేతిలో వచ్చిపోయినను నేను ఒక్క సెంట్ స్థలం కొని పెట్టలా, ఒక చిన్న రూమ్ నాకంటూ నేను కట్టి పట్టలా. ఇప్పుడు కూడా అద్దిండులోనే ఉంటున్నాను. కారణం ఏం తెలుసా? నా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన ఆయన యొద్దకి చేరడానికి ఆశతో వెళ్తున్నాను. మీరు బిల్డింగ్ కట్టవద్దని నేను చెప్పను. నా చేతిలో ఎవరు అలా డబ్బులు ఇవ్వలేదు కనుకనే నేను కట్టలేదు. నాకు ఇచ్చిన వారందరూ ఒక్కొక్క రీజన్ చెప్పి ఇచ్చారు, లేదా వేరే కానుకగా ఇచ్చారు. అది నేను తీసుకుని పోయి నాకు ఇల్లు కట్టడానికి నేను వెళ్ళను. కారు కొనమని చెప్పి ఇచ్చారు, కారు కొన్నాను. ఇల్లు కొనమని చెప్పి ఎవరు ఇవ్వాల. ఇక మీకెవరికైనా అలా ప్రేరేపణ కలిగితే డైరెక్ట్ నాకు ఇవ్వద్దు, పాస్ గారికి చెప్పాలి. రూట్ ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. లెట్ us stand. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు మనం అందరం కూడా దేవుని సేవకులు అపోస్తలులు కేవి జార్జ్ గారు వారు అందించినటువంటి చక్కని వర్తమానాన్ని మనం అందరం కూడా విన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక లాక్డౌన్లో మనమందరం కూడా ఉంటున్నాం. ఇక ప్రతిదినము కూడా ఇలాగా యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చేందుకు ఒకే ఒక కారణం, మనమందరం కూడా ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడి ఆయన రాజ్యం కొరకు మనము సిద్ధపరచుకునే ఒక మంచి ఉద్దేశంతో ప్రతిదినం కూడా ఈ లాక్డౌన్లో ఈ ప్రతిదినం సాయంకాలం 8 గంటల నుంచి మీకు యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని మేము అందిస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి మీరందరూ కూడా దీని కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. చక్కగా మీరు ఈ దేవుని యొక్క వాక్యం విని ఆశీర్వదించబడి మన ఆత్మీయ జీవితంలో, విశ్వాసములో మనం ముందుకు నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. మన కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలనైనా. ఇంతవరకు ప్రభువా నీ సేవకులనైనా అపోస్తలులు కేవి జార్జ్ గారు తండ్రి ఈ యొక్క వాక్యము ద్వారా, ఈ వర్తమానము ద్వారా
మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి మేము చెల్లించుకుంటున్నాం. మీరు నీ సేవకుని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్య పరిచర్య నీ సేవకుని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి యొక్క మినిస్ట్రీని మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అలాగే నా ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నా తండ్రి ఎందరైతే ప్రభా ఈ యొక్క మాటలు విన్నారో నాయన, నీ వాక్యం విన్నారో తండ్రి, వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి యొక్క వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రం. వారి యొక్క ప్రతి అవసరాల అక్కరలు తీర్చండి నాయన. ఈ కష్టకాలంలో, ఈ అపాయకరమైన దినాలలో ఉంటుండగా నాయన, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎరుగని ఈ స్థితిలో మేము ఉంటుండగా దేవా, ప్రత్యేకంగా ఆ ప్రియ తండ్రి స్వామి ఈ యొక్క ప్రతి బిడ్డను మీరు తాకండి, ఆ కుటుంబాలను మీరు దీవించండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. మా బిడ్డల ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. ఏ కుటుంబానికి ఏ లోటు, కొదువ, కొరత అనేది లేకుండా కాపాడండి నా తండ్రికి స్తోత్రం. అలాగే ప్రభా మా యొక్క సంఘం కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. సంఘంలో ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ప్రతి విశ్వాస కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పేరు పేరు దీవించండి నా తండ్రి. అలాగే ఇదిగో నా ప్రభా, ఇదిగో తండ్రి స్వామి మా యొక్క దేశం కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. మా పట్టణం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉంటున్న ప్రభా ఇలాంటి అపాయకరమైన దినాలలో ప్రభా, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా నాయన దేవా, మా దేశాన్ని కాపాడగలిగిన శక్తిమంతుడైన దేవుడు మీరు మాత్రమే ప్రభా. దయచేసి నాయన మా దేశం పైన కనికరము చూపించండి దేవా, నీ కృప చూపించండి నాయన. ఈ తెగులు ఆగిపోవును గాక ప్రభా. మా దేశం పైన పనిచేస్తున్న సమస్త అంధకారపక శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, ప్రతి శాపగ్రస్తమైన ఈ తెగులు యేసు క్రీస్తు నామములో అది లయమైపోవును గాక ప్రభా. ఈ చీకటి శక్తులు మా దేశాన్ని విడిచి వెళ్ళిపోవును గాక నాయన. మా దేశాన్ని ఆశీర్వదించండి ప్రభా. మా దేశాన్ని మీరు దీవించమని అడుగుతుంటున్నాం తండ్రికి స్తోత్రం. మా దేశం యొక్క ప్రధానిని ప్రభా, మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, అధికారులందరినీ కూడా మీరు దీవించమని మమ్మల్ని అందరినీ పాదశానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మనం అందరం కూడా లాక్డౌన్లో ఉన్నాం. జాగ్రత్తగా ఎవరు కూడా బయటికి అటు ఇటు తిరిగేకి వెళ్ళొద్దండి. ఉన్న ఈ కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. ఈ దినం మనకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాగా వాక్యాన్ని మనకు అందించినటువంటి దేవుని సేవకులు రెవరెండ్ కేవి జార్జ్ గారికి, వారి కుటుంబానికి, మాకు కింగ్ ఆఫ్ కింగ్ సంఘం తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. మీరు మా బళ్ళారికి వచ్చి ఆ యొక్క 2019 అక్టోబర్లో మీరు వాక్యం అందించినందుకు మీకు మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించును గాక.